మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను. మత్తయి సువార్తలో నుండి 13వ వచనము నేను చదువుతాను. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. యేసుక్రీస్తు పరలోక ప్రార్థన గురించి మాట్లాడుతూ చాలా విషయాలు మనం ఎలాగ ప్రార్థన చేయాలి అన్న దాని గురించి చాలా విషయాలు బోధిస్తున్నాం. అవన్నీ కూడా గత కాలంలో మనం చూసుకున్నాం. ఈ రోజున ఈ 13వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చూద్దాం. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. కాబట్టి మీరు ఇలాగున్న ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు చెప్పారు. ఈ ప్రార్థన చేయండి అని అనలేదు. కానీ చాలామంది ఏంటంటే చాలా సంఘాల్లో ఈ ప్రార్థన కంఠస్థపట్టి ఈ కూడిక అయ్యే ముందు లేదంటే ఆయా సందర్భాల్లో తిరిగి ఇంటికి వెళ్ళే ముందు లాస్ట్లో ఈ ప్రార్థన చేస్తారు. అలా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రార్థన చేయమన్నారు కదా అని అనుకొని చాలామంది ఈ ప్రార్థన ఒక జపంలాగా జస్ట్ కంఠస్థ పెట్టేసి చెప్పేస్తున్నారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం యాక్చువల్గా ఈ ప్రార్థన మీరు చెప్పండి అని కాదు, కానీ ఇలాగున్న మీరు ప్రార్థన చేయండి అన్నారు. ఈ ప్రార్థన చేయండి అనడానికిను ఇలాగున్న ప్రార్థన చేయండి అనడానికి చాలా వ్యత్యాసం ఉంది. యేసుక్రీస్తు ఈ ప్రార్థన చేయండి అని అనలేదు, ఇలాగున్న ప్రార్థన చేయండి. అర్థం మనం చేసే ప్రతి ప్రార్థనలో కూడా ఈ విధానము, ఈ లక్షణాలు, ఈ పాయింట్లన్నీ కూడా మనం చేసేటువంటి ప్రార్థనలో కనబడాలన్నటువంటిది క్రీస్తు యొక్క ఉద్దేశం. అందుకని చూడండి, ఒక విశ్వాస కనుక పరలోక ప్రార్థన కనుక అర్థం చేసుకుంటే, మనమైతే గత కాలం నుంచి మనం వింటూ ఉన్నామో అలా కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా తన ప్రార్థన చాలా బెటర్గా మారుతుంది. బైబిల్లో ప్రార్థన గురించి యేసుక్రీస్తే స్వయంగా బోధించిన ఉపమాలన్నీ ఒక ఎత్తు అయితే, ఈ పరలోక ప్రార్థన అంటే ఒక ఎత్తు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఆయన ప్రార్థన గురించి ఆయన బోధించారు, చాలా విస్తారంగా బోధించారు. ఇది బేసిక్గా మనకు గనక ఇది అర్థమైతే మిగిలినటువంటి బోధలన్నీ ఆటోమేటిక్గా చాలా వరకు మనకు అర్థమవుతాయి. అందుకే ప్రార్థన కూడా క్రీస్తు బోధించినప్పుడు కూడా చాలా పక్కాగా, అంటే ఎలాగంటే ఇది కనుక మీరు అర్థం చేసుకొని కనుక ఇది నేర్చుకొని అర్థం చేసుకొని కనుక మీరు దాని తగ్గట్టుగా ప్రార్థన చేయగలిగితే మీరు చేసే ఏ ప్రార్థన అయినా సరే దానికి జవాబు దొరుకుతుంది అనేటువంటి గ్యారంటీని ఇస్తూనే క్రీస్తు ఈ ప్రార్థన మనకి బోధించారు. అందుకని చూడండి, అందుకనే మనం ప్రార్థన నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాలు చాలామంది ఎవరెవరో మా కోసం ప్రార్థన చేస్తున్నారని చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యే విశ్వాసాలు చాలామంది ఉంటారు. మేము పలానోళ్ళకి చెప్పాం ప్రార్థన చేయమని, ఎక్కడెక్కడో దూరంగా ఉన్నటువంటి ఎవరెవరికో సంఘాలకి, సంఘ కాపర్లకి ఒకప్పుడైతే ఉత్తరాలు రాసినప్పుడు ఫోన్లోని ఇలాగ చాలామంది అడుగుతారు. ఇప్పుడు చూడండి, కొంతవరకు మంచిదే, కానీ అల్టిమేట్గా ఎవరో ప్రార్థన చేస్తే జరుగుతుందని కాదు. ఎక్కడ కూడా క్రీస్తు పలానోళ్ళు ప్రార్థన చేస్తే కార్యం జరిపోదని ఎక్కడా చెప్పలేదు. అల్టిమేట్గా ఎవరు ప్రార్థన చేసినా సరే నువ్వు అల్టిమేట్గా విశ్వాసం ఉంచడం మన యొక్క బాధ్యత. ఫర్ ఎగ్జాంపుల్ స్వయంగా యేసుక్రీస్తు దగ్గరికే స్వస్థత నిమిత్తం వెళ్ళినప్పుడు ఆయన సైతం అడిగారు, మీకు విశ్వాసము, నేను ఇది చేయగలను విశ్వాసం నీకుందని అడిగారు. నేను ఇది చేయగలను నమ్ముచున్నామని అడిగారు. నువ్వు కరెక్ట్ మనిషి దగ్గరికి వచ్చావు, నేనే బెస్ట్, నా దగ్గరికి వచ్చాక నీకు పని అయిపోతుంది ఎలాగన్నా అని క్రీస్తు ఎక్కడ అనలేదు. ప్రపంచంలో భూమి మీద ఆ మూమెంట్లో ఆ సందర్భంలో సంచరించిన మనుషులందరిలో క్రీస్తు శ్రేష్టమైనటువంటి వాడే. ఆయన దగ్గరికి వెళ్ళడం అంటే 100% కరెక్టు. అయినా నువ్వు ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకొక క్రీస్తు అన్నారు. వారికి విశ్వాసాన్ని క్రీస్తు క్వశ్చన్ చేశారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎంత గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళావనేది ఇక్కడ పాయింట్ యాక్చువల్గా కాదు, నువ్వు విశ్వాసంలో ఉన్నావా లేదంటే ఇక్కడ పాయింట్. ఇక్కడ మన ముందు విశ్వాసంలో ఉంటూ ఇప్పుడు ఇతరుల యొక్క ప్రార్థన సహాయాన్ని కోరినా తప్పులేదు. అందుకే ఏమంటాను, బెస్ట్ ఏంటంటే ఎవరెవరో ప్రార్థన సహాయాన్ని కోరడం కంటే, ఎవరెవరికో చెప్పడం కంటే నేను అంటాను, నువ్వు ప్రార్థన ఎలా చేయాలో నువ్వు నేర్చుకొని నువ్వే ప్రార్థన చేయొచ్చు కదా. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ ఒక్కచోట కూడా పలానోళ్ళతో మీరు ప్రార్థన చేయించుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అని ఎక్కడ క్రీస్తు చెప్పలేదు. ఎక్కడ బైబిల్లో అసలు అలా లేనే లేదు. బహుశా కొంతమంది ప్రార్థన కంటే కొంతమంది ప్రార్థన బెటర్గా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడు అందరికీ ప్రార్థన కూర్చున్న వాక్య జ్ఞానం అందరికీ ఉండదు. ఒకళ్ళు వాక్య జ్ఞానం ఉన్నా అందరికీ ప్రార్థన చేసేటప్పుడు ఆ విశ్వాసము అందరికీ ఉండదు. కాబట్టి కొన్ని సందర్భంలో కొంతమంది ప్రార్థన కంటే కొంతమంది ప్రార్థన చేస్తే అది బెటర్గా మారుతుంది ఖచ్చితంగా. అలాగే నా వ్యక్తులను బట్టి అది బెటర్గా మారిందని కాదు, వాళ్ళు బహుశా విశ్వాసంగా చేశారు, లేదా బహుశా వాళ్ళు ప్రార్థన గురించి అర్థం చేసుకొని చేశారు కాబట్టి వాళ్ళ ప్రార్థన బెటర్గా మారింది. ఎవరో ఒకరు ప్రార్థన బెటర్గా మారింది కాబట్టి మిగిలిన ప్రార్థన కంటే వాళ్ళ ప్రార్థన దేవుడు ఇంపార్టెంట్గా ఫీల్ అవుతాడని కాదు. ఎవరైనా సరే దేవుని దృష్టిలో ఎవరైనా సరే ఒకటే. ఎవరు ఎలాంటి వాళ్ళు క్రీస్తు దగ్గరికి వచ్చినా సరే, వాళ్ళు యూదులే కావచ్చు, అన్యులే కావచ్చు, గొప్ప గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు, అల్పమైన స్థితిలో ఉన్న వాళ్ళే కావచ్చు, ఎవరు వచ్చినా సరే క్రీస్తు ఒకటే అడిగారు. ఎవరినైనా సరే వాళ్ళ స్థితి ఏదైనా సరే కావచ్చు, శతాధిపతి లాంటి అధికారులు వచ్చినా సరే, ఇంకా ఎవరైనా మామూలు పుట్టుగుడ్డివాడు వచ్చినా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే క్రీస్తు ఒకటే, విశ్వాసము ఉందా, నేను ఇది చేయగలనని నమ్ముచున్నాను అడిగారు. అర్థం ఏంటంటే ఎవరో పలానాలు ప్రార్థన చేస్తే జరిగిపోయిందంట అన్నది కాదు.
వాళ్ళు చేశారంటే మనం ఏం తెలుసుకుంటే వాళ్ళ ప్రార్థన బెటర్గా వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా కాదు. బహుశా వాళ్ళు విశ్వాసంతో చేసుంటారేమో. అవసరమైతే వాళ్ళ ప్రార్థన బెటర్గా మారి ఉంటే వాళ్ళు ఎలా చేస్తారో బహుశా అడిగి తెలుసుకొని నేర్చుకొని మనం కూడా ప్రార్థన చేయొచ్చు. అయితే ప్రాబ్లం ఈరోజు చాలామంది ఏంటంటే ప్రార్థన విషయం గురించి ఎవరి వైపు చూస్తాం, కానీ నేను బెటర్గా చేయలేకపోతున్నాను అనుకోండి. ఒకవేళ నా ప్రార్థన జవాబు రాకపోతే నేను నేర్చుకుంటాను, నేను కూడా ప్రార్థన చేస్తాను అన్న థాట్ మనకు రావాలి. కానీ ఎవరి మీదో మనం ఆధారపడి బ్రతకడం కరెక్ట్ కాదు. మనం నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. మనం ఉన్న విశ్వాసం మీద మనం ఆధారపడి బ్రతకాలి. ఎవరో విశ్వాసంతో ప్రార్థన చేస్తాం అనేది కాదు. మనం నేర్చుకోవాలి ప్రార్థన చేయడం, మనం నమ్మాలి, మనం విశ్వాసం ఉంచాలి. మనం చేసుకుంటూ ఇతరుల యొక్క ప్రార్థన సాయాన్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు, అందరూ తప్పేమీ లేదు. కానీ అల్టిమేట్గా ముందు మనకు ఉండాలి విశ్వాసము. ఆ విశ్వాసాన్ని బట్టి మనం ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. అందుకని ప్రార్థన చేయడం కూడా నేర్చుకోవాలి. అందుకని క్రీస్తు కూడా ప్రార్థన చేసి నేర్పించారు. అలా చాలా విషయాలు బోధిస్తూ అక్కడ క్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని మమ్మల్ని తప్పించు. ఇక్కడ చూడండి, ఇది కొంచెం డిఫరెంట్. ప్రార్థన చాలా విషయాలు అక్కడ క్రీస్తు పైన బోధించిన దానికంటే ఈ చివరిలో బోధించినటువంటిది కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. ఆ క్రీస్తు మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఇప్పుడు చూడండి, ఆ మాట ఏం చెప్తుందంటే, ప్రార్థన అంటే ఊరినే టైంపాస్గా చేసేటువంటి కార్యము కాదు. ఎందుకంటే దుష్టుని గురించి మాట్లాడుతున్నారు క్రీస్తు, అంటే అపవాది గురించి. ఇంకో రకంగా చెప్పంటే మన విరోధి గురించి క్రీస్తు మాట్లాడుతున్నారు, సాతాను గురించి క్రీస్తు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు. ఇప్పుడు చూడండి, నిజంగా అదేం చెప్తుందంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఓ రకంగా ప్రతీది అంటే మనం అంతా కూడా మనం ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్లో మనం లేము. అంటే అన్నీ మనకు అనుకూలంగా ఉండి అంతా బాగానే ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో యాక్చువల్గా మనము లేవు అన్న విషయం ప్రూవ్ అవుతుంది. అంటే మనం అనుకుంటాం ఈ ప్రపంచం అంటే బేసిక్గా బాగానే ఉందిలే, మనం ఉన్న చోట మనం బాగానే ఉన్నాంలే, పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి లేవు, పెద్దగా విరోధులు ఎవరు లేరు, పెద్దగా మనకు ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి స్థితిలో మనం లేవని చాలామంది అనుకుంటారు. కానీ బైబిల్ క్రీస్తు చెప్తున్న మాట అంటే యాక్చువల్గా ఒక రకంగా విశ్వాసం అనేటువంటి వాడు కంటిన్యూల్గా ప్రమాదంలో ఉంటూనే ఉన్నాడని క్రీస్తు ఇక్కడ బోధిస్తున్నారు. అంటే మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు. అక్కడ చూడండి, అంటే ఏం చెప్తుందంటే ఒక రకంగా ప్రార్థన అంటే ఒక రకంగా పోరాటమే. ప్రార్థన అంటే నిజంగా యుద్ధమే తెలుసా. కానీ ప్రాబ్లం ఏంటంటే మనము ఈ యుద్ధము లేదా పోరాటము అన్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం అంటే, భౌతికమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడే అదొక పెద్ద యుద్ధంలాగా, అదొక పోరాటంలాగా, అదొక శోధనలాగా అప్పుడు మాత్రమే మనం భావిస్తూ ఉంటాం. అంటే అలాగా నీకేదో ఒక అనారోగ్య పరిస్థితి వస్తే అది పెద్ద శోధన అనుకుంటాం, లేదా ఇంకేదైనా ప్రాబ్లం వస్తే, ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే అది పెద్ద శోధన అనుకుంటాం, లేదా ఇంకేదైనా కష్టమో ఇంకేదైనా దుఃఖమో వస్తే, లేదా ఎవరో మనల్ని ఏదైనా అవమానపరిస్తే, ఇంకేదైనా జరిగితే అది పెద్దగా శోధన అని అనుకుంటాం. కానీ మీకు తెలుసా, నీకు తెలియకుండా కూడా చాలా సందర్భంలో మనం శోధనపడుతూనే ఉంటాం. చాలా సందర్భంలో మనం ఏంటంటే భౌతికమైనటువంటిది వచ్చినప్పుడే అది శోధన అనుకుంటున్నాం. కానీ కొన్నిసార్లు నీకు శరీరానికి తెలియకుండా కూడా, నీ మైండ్కి పెద్దగా అర్థం కాకుండా కూడా శోధనలు వస్తాయి తెలుసా. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం అప్పుడు శోధన వచ్చినప్పుడు దాన్ని మన శోధనలో ఎవరు చూడరు. మ్యాక్సిమం చాలామంది శోధన అప్పుడు ఏది మాడతారంటే వాళ్ళ ఫ్యామిలీకి పెద్ద కష్టం వచ్చేస్తాను అంటే ఇది అందరికీ అర్థమైపోయేంత కష్టం, అది అన్నిటి కూడా తెలిసిపోద్ది అది కష్టం అన్న విషయం. అదొక అనారోగ్యం లేదా ఇంకే పెద్ద పెద్ద ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మనం శోధన అంటాం మనం. అంటే మిగిలింది ఏది పెద్దగా అప్పటివరకు అసలు శోధన అన్నది మనకు లేదన్నట్టు మనం ఆలోచిస్తూ ఉంటాం మనం. కానీ బైబిల్ క్రీస్తు అంటున్నారు మనకంటూ ఒక విరోధి ఖచ్చితంగా ఉన్నాడు. సాతాన్ అంటే బేసిక్ అర్థం ఏంటంటే, సాతాన్ అంటే బేసిక్ విరోధి అని అర్థం. సాతాన్ అంటే సాతాను పేరు కాదు, విరోధని. సాతానుకున్న పేరు కాదు అది, యాక్చువల్ విరోధి అని అర్థం. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు నీకు వ్యతిరేకమైనటువంటి వాడు ఒకడు, నీకు శత్రువుగా ఒకడు కంటిన్యూల్గా పనిచేస్తూనే ఉన్నాడు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో మనం ఎవరూ కూడా బేసిక్గా అలాగా ఆలోచన చేయం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో మన ప్రపంచాన్ని చూడడం, ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో, ఆ దృక్పథంతో, ఆ వెలుగులో మన లైఫ్ని మనం చూడడం, సిచ్యువేషన్స్ మనం అలాగే మనం చూడడం. మనం ఎంతసేపు ఒక కష్టాలు ఇబ్బందులను వస్తే ఎంతసేపు మనుషుల్ని చూస్తాము కానీ సాతాను మనం చూడం. కానీ క్రీస్తు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నారు ప్రార్థనలో, చూడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని నీ డైలీ బేసిస్ మీద నువ్వు ప్రతిరోజు చేసుకోవాల్సిన ప్రార్థన గురించి, నువ్వు ప్రతిరోజు దేవుని మీద ఆధారపడవలసినటువంటి దాని గురించి కూడా మాట్లాడుతూ ఇంకొని చెప్పారంటే, మమ్మల్ని శోధనలోనికి తాక దుష్టుని మమ్మల్ని తప్పించు అని ప్రార్థన కూడా మీరు చేయండి అన్నారు. ఇప్పుడు అంటే ఆలోచించండి, నిజంగా సాతాను అంటే ఒకడు మనకి ఉన్నాడు. కానీ కృష్ణ మనం యాక్చువల్ అది మర్చిపోయి మనం బతుకుతూ ఉంటాం. మనం ఎప్పుడైతే నిజమైన విరోధి ఎవరిని గుర్తురాడో, నువ్వు అర్థం చేసుకోలేవో, అప్పుడు నువ్వు వేరే వేరే వాటిని అల్పమైనటువంటి దాన్ని, నీకు పెద్దగా నిజంగా పెద్ద సమస్య కానటువంటి వాళ్ళనే నువ్వు శత్రులుగా నువ్వు పరిగణిస్తుంటావు. కానీ నిజమైనటువంటి విరోధి ఎవరో కృష్ణ గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను నిజమైనటువంటి శత్రువు, నేను నిజమైన విరోధి యాక్చువల్గా మనుష్యులు కానే కాదు. బైబిల్లో మాట ఉంది, చూద్దాం. ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోనికి వెళ్దాం. ఒకసారి
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను, చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకచూ తిరుగుచున్నాడు. గమనించండి, ఇక్కడ క్రీస్తు అక్కడ పేతురు మాట్లాడుతుంటాడు, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. ఇక్కడ చూడండి, నిజంగా ఆలోచించండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. మెలకువ అంటే రాత్రి పడుకోవడం మానేమని కదా అర్థం. మెలకువ అంటే అర్థం ఏంటంటే నువ్వు అలర్ట్గా ఉండు ఎప్పుడు అని అర్థం. ఒకసారి ఆ మాట ఏం చెప్తాను ఒకసారి ఆలోచించండి. అంటే నువ్వు ఏ మూమెంట్లో అయినా సరే నీకు ప్రాబ్లం వచ్చే అవకాశంలో నువ్వు ఉన్నావని అర్థం. అంటే అంత సున్నితమైనటువంటి ఒక స్థితిలో నీ లైఫ్ ఎప్పుడు వెళ్తుందని అర్థం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. ఎందుకని మనం మెలకువ ఎందుకు ఉండాలి అంటే అక్కడ పేతురు అన్నాడు, మీ విరోధి అయిన అపవాది అన్నాడు. అసలు ఆలోచించిన దాని గురించి. మీ విరోధి అయిన అపవాది ఒకడు ఉన్నాడని చెప్తున్నాడు. ఎందుకు అపవాది ఏం చేస్తున్నాడు? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇప్పుడు గమనించండి, సాతాను నరకంలో లేడు. మీకు తెలుసా విషయం? చాలా సాతాను నరకంలో అనుకోండి. సాతాను నరకంలో లేడు. సాతాను బిజీగా భూమి మీద తిరుగుతున్న బైబిల్ చెప్తుంది. ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. అంటే వాడు చాలా ఫ్రీగా ఉన్నాడు ప్రపంచంలో. వాడు నరకంలో ఎక్కడో బందీలుగా ఎక్కడో అగ్నిలో వాడు కాలుతులేడు సాతానుడు. ఇంకా వాడి టైం ఇంకా రాలేదు. ఓ టైం వస్తే కరెక్ట్గా వాడు చివరికి అక్కడికే వెళ్తాడు. సాతానుడు వానికి సమూహం అక్కడికే వెళ్తారు. కానీ అంతవరకు వాడు చాలా చాలా బిజీగా భూమి మీద ఉన్నాడు. వాడు బిజీగా తిరుగుతున్నాడు. అందుకనే పేతురు అన్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకువగా ఉండండి. ఎందుకు మెలకువగా ఎందుకు ఉండాలంటే అక్కడ మీ విరోధి అయిన అపవాది, సరే మీ విరోధి అయిన అపవాది. నువ్వు భౌతికమైన ప్రపంచంలో ఉన్నావు, కానీ నీకు తెలియదు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి విరోధి నీకు ఒకడు ఉన్నాడు. వాడు ఎప్పుడు కూడా వాడు ఎలా ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ పేతురే క్లియర్ చెప్పేస్తున్నాడు. ఎందుకంటే మీ విరోధన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగునా అని వాడు వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు. చూడండి, అది ఆలోచించండి ఒకసారి దాని గురించి. వాడు ఖాళీగా కూర్చొని లేడు తెలుసా సాతానుడు. సాతానుకు చాలా క్లియర్ తెలిసింది తెలుసా? ఓ టైం వస్తే ఈ ప్రపంచం అంతా కూడా అంటే ఆయన రాకడ వచ్చేస్తుంది. ఓ టైం వస్తే మేము చివరికి మేము నరకానికి వెళ్ళిపోవాలి, మేము ప్లేస్కి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళినా మేము బయట రావడానికి ఛాన్సే మాకు లేదన్న విషయం సాతానుడికి బాగా తెలుసు. అందుకని ఏసుకేసి వచ్చి దైన వెళ్ళగొడుతున్నప్పుడు మా సమయం రాకముందు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చన్నారు వాళ్ళు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి టైం ఏంటో వాళ్ళకి తెలుసు. అంటే ఒక టైం వస్తే అది ఎప్పుడు ఎగ్జాక్ట్గా వాళ్ళకి తెలియదు, కానీ దురాత్మ సమూహానికి తెలియదు. కానీ ఒక టైం వస్తే వాళ్ళ ఆటలు సాగవన్న విషయం వాళ్ళకి బాగా తెలుసు. సాతాను సమూహానికి బాగా తెలుసు. అప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ కండిషన్లో ఉన్నారు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఏం చేస్తున్నారు బిజీగా ఉండంటే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, అటు ఇటు వెతుకుతూ ఉన్నారు. ఎవరిని మృంగుందని వాడు వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు. చూసారా? ఒకసారి ఆలోచించండి. ఎవరిని మృంగుందని వాడు వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు. అర్థం ఏంటంటే వాడు చాలా బిజీగా ఉన్నాడు. ప్రతి వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు, అవకాశం కోసం వాడు చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆలోచించినప్పుడు నిజంగా క్రిస్టియన్స్ అనేటువంటి మనం ఎంత అలర్ట్గా మనం యాక్చువల్గా ఉండాలి. ఎందుకంటే వాడు ఎక్కడో దూరంగా ఎక్కడో లేడు, వాడు వేరే ఏ దేశంలో ఎక్కడో ఉన్నాడని కాదు. వాడు యాక్చువల్గా బైబిల్లో పేతురు అంటున్నాడు, మీ విరోధి ఉన్నాడు, మీ చుట్టుపక్కల అక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాడు, అవకాశం కోసం వాడు చూస్తున్నాడు. సింహం వల్ల ఎవరు మినింగాలని వాడు ఎతుకుతూ తిరుగుతున్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి. సపోజ్ అనుకుందాం అంటే పేతురు మాట్లాడుతున్న భాష ఆ టైంలో మనం సింహంతో ఎందుకు పోల్చాడంటే అంటే ఆ రోజులు ఏంటంటే జనరల్గా క్రూరములు కొన్నిసార్లు ఊరిలో కూడా వచ్చేసే ప్రమాదం ఉంది. అప్పుడు నార్మల్గా చూడండి, అలాంటి సందర్భాల్లో ఆ టైంలో ప్రపంచం ఎలా ఉంటుంది. సపోజ్ ఒక సింహం ఎక్కడ ఊరిలోకి తిరుగుతూ ఉందని అర్థమైంది అనుకోండి. నార్మల్గా ఆ మూమెంట్లో ఆ కాలంలో ప్రజలు ఏం చేస్తారు, వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు. వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినా వెళ్తున్నప్పుడల్లా చుట్టుపక్కల చూసుకుంటూ ఉంటారు, జాగ్రత్తగా ఆలోచించుకుంటారు, ఏ టైంలో వెళ్ళాలి ఏ టైంలో వెళ్ళకూడదో చూసుకుంటారు. మ్యాక్సిమం నైట్ టైం మనం బయటకు వెళ్ళాలి, ఎందుకంటే వాడు ఎక్కడ ఉన్నాడో మనకు క్లియర్గా మనకు తెలియదు కదా అని ఆలోచిస్తారు. చుట్టూ ప్రతిదీ గమనించుకుంటే చాలా అలర్ట్గా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మన సందర్భం తీస్తున్నాం. సపోజ్ అనుకుందాం ఈ బిల్డింగ్లో కానీ సపోజ్ నేను రాత్రి ఇప్పుడు తేలో పాము వస్తుంది అనుకుందాం సపోజ్, కానీ ఇక్కడ ఉంది కనబడలేదు అన్నాను అనుకోండి. అప్పుడు మనం ఎంత అలర్ట్గా ఉంటాం చూడండి. తరచు మన కింద మనం కాల్ దగ్గర చూసుకుంటా ఉంటాం, చాలా అలర్ట్గా ఉంటాం మనం. ఎందుకని మనకు తెలియదు ఇక్కడెక్కడో ప్రమాదం ప్రస్తుతం మనకు కనబట్టలేదు, కానీ ఇక్కడెక్కడో ఖచ్చితంగా ప్రమాదం ఉంది. అది ఎప్పుడైనా సరే ఆ ప్రమాదంలో మనం పడే అవకాశం ఉందన్న విషయం అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా మనం అలర్ట్గా ఉంటాం మనం. కానీ ఇక్కడ ఆత్మ సంబంధం దాని గురించి పేతురు మాట్లాడుతూ అంటున్నాడు, ఎవరిని రింగాల అని సాతానుడు వెతుకుతున్నాడు, వాడు తిరుగుతున్నాడు. ఇప్పుడు అలాంటప్పుడు క్రిస్టియన్స్ అంత అలర్ట్గా ఉండాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తు ప్రార్థనలో పాయింట్ చెప్పాలంటే అర్థం ఏంటంటే నువ్వు ఎంత ఎక్కువగా నువ్వు ప్రార్థన చేయాలో ఆలోచించాలి. కొన్నిసార్లు శోధన ఎందుకు వస్తుందంటే నువ్వు ప్రార్థన చేయవు కాబట్టి శోధన.
అన్ని క్రీస్తుని చూసారా, మీరు శోధనలో ప్రవేశించుకున్న నిమిత్తం మెలకువకుండా మీరు ప్రార్థన చేయండి. మెలుగుండి అక్కడ కూడా వాళ్ళు రాత్రులు వాళ్ళు ఉన్నారు. క్రీస్తు పేతురు వీళ్ళంతా రాత్రి ప్రార్థన చేస్తున్నారు. కానీ అలాగే మెలుకుంటే రాత్రి మెలుకోని కాదు, నువ్వు సిచ్యువేషన్ తెలుసుకొని ఏ సందర్భం నీ లైఫ్ ఎలా వెళ్తుందో తెలుసుకొని ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం ఉందో తెలుసుకొని నువ్వు అలర్ట్గా ఉండి నువ్వు ప్రేయర్ చేయాలి. క్రీస్తు మెలుకోకుండా ప్రార్థన చేయండి, నువ్వు రాత్రులు నిద్రపోకుండా ప్రార్థన చేయమని కాదు. చాలామంది ప్రార్థన అంత సిల్లిగా తీసుకుంటారు, నిద్రపోకుండా ప్రార్థన చేస్తే ఏదో బలంగా సాగిపోద్ది అనుకుంటారు. ఆ క్రీస్తు మెలకు అన్నప్పుడు బేసిక్ దేని గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ టైం నిద్రపోతున్నారు. కానీ అక్కడ క్రీస్తు మాటలకు అర్థం నువ్వు నిద్రపోకుండా ప్రార్థన చేయను కదా అర్థం, నువ్వు అలర్ట్గా ఉండు. ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నిన్న రాత్రి లాంటి సిచ్యువేషన్ కాదు పేతురు. ఈరోజు నేను శోధింపబడతాను, గెత్సేమనే తోటలో ఉన్నాను, రేపు ఉదయం ఖచ్చితంగా నాకు ప్రాబ్లం ఉంది, నిన్నట్లాంటి సిచ్యువేషన్ నాకు రేపు ఉండదు. అలాగే మీకు కూడా ఈరోజు లాగలేదు, నిన్నట్లాగా మీకు రేపు రాత్రికో రేపు ఉదయనకో మీకు అలాగనా ఉండదు. ఆ గ్రహింపు మీకు ఉండాలి. ఎప్పుడు రోజన్నీ ఒకలాగానే ఉండవు. కాబట్టి లైఫ్ ఎటు వెళ్తుంది, మనం ఏం కార్యాలు చేయాలని ముందుకు వెళ్తున్నాం, సిచ్యువేషన్స్ ఎలా మారుతున్నాయి, అవన్నీ ఆలోచించి వివేచన జ్ఞానంతో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రేయర్ చేయాలని క్రీస్తు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా ప్రేయరు చేయాలి. అందుకని మమ్మల్ని శోధనలోనికి తాక దుష్టుని తప్పించడం అర్థం ఏంటంటే నువ్వు ఎప్పటికప్పుడు ప్రతిదీ గమనించుకుంటూ ఉండాలి. అంటే ఏ సిచ్యువేషన్ ఎలా మారబోతుంది, ఏ సిచ్యువేషన్ ఎటు మలుపు తిరగబోతుంది. అలాంటి కొన్ని మన ప్రతి వారికి లైఫ్లో కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాలు తరచుగా వస్తుంటాయి. కొన్ని సీజన్స్ అంటూ చూసి అంటే కొన్ని కాలాలు కొన్ని సందర్భాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థితులు ఉంటాయి మన లైఫ్లో. అలాంటి సందర్భాల్లో బేసిక్గా ఏంటంటే నిన్ను పాడు చేయడానికి, నిన్ను డ్యామేజ్ చేయడానికి ఖచ్చితంగా సాతానుడు చాలా అలర్ట్గా ఉంటాడు, చాలా బిజీగా సాతానుడు ఉంటాడు. అది అర్థమైనప్పుడు విశ్వాసంగా నిజంగా అలర్ట్గా ఉంటే ఆ టైంలో ప్రార్థన యాక్చువల్గా చేయాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే కొన్ని సందర్భంలో మన లైఫ్లో కొన్ని ముఖ్యమైన కార్యాలు ఉంటాయి. ఆ టైంలో బేసిక్గా ప్రార్థన మనం చాలామంది విశ్వాసులు చేసుకోరు. ఎవరన్నా ప్రార్థన చేయమని అడుగుతాం మనం, కానీ మనం ప్రార్థన చేసుకునే ఆలోచన బేసిక్గా మనకి రాదు. ఇప్పుడు నేను చెప్పేది ఎప్పుడో న్యూ ఇయర్ లాంటి సందర్భాల సంగతి చెప్పట్లేదు. మనకు తరచుగా చిన్న చిన్న సందర్భాలు వస్తుంటాయి. నువ్వు సపోజ్ అనుకున్నావు ఒక ఉద్యోగ ప్రయత్నం, ఇంట్లో ఎవరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను అనుకోండి, ఆ టైంలో ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఇంకేదైనా సందర్భం ఉంటే ప్రార్థన చేసుకోవాలి. లేదా ఇంకేదైనా ప్రాముఖ్యమైన సందర్భాలు, పిల్లల ఎగ్జామ్స్ ఉంటాయి, లేదా వేరే ఇంకేవో కార్యాలు ఉంటాయి. అలాంటప్పుడు అలర్ట్గా ఉండాలి. మనం అలర్ట్గా ఉండి ప్రతి దాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే సాతానుడు అవకాశం కోసం చూస్తున్నాడు. వాడు నిన్న శోధించలేదు కాబట్టి ఈరోజు కూడా వాడు నిన్ను శోధించడానికి కాదు, నువ్వు నిన్న శోధనలోకి రాలేదు కాబట్టి ఈరోజు కూడా నువ్వు అలాగనే ఉంటావనేమి కాదు. దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాడంటే ఉన్నాడు, ఈరోజు ఉన్నాడంటే ఈరోజు ఉన్నాడు. కానీ అదే దేవుడు ఏం చెప్తాడు, నువ్వు కూడా మెలుకోకుండా దేవుడు చెప్తున్నాడు. నేను ఎప్పుడు నిన్ను క్షేమంగా కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చేటువంటి దేవుడే. ఇప్పుడు ఇంకా చెప్పండి, నిన్ను కాపాడే ఉద్దేశం ఉంది కాబట్టి క్రీస్తు కూడా అంటున్నారు అక్కడ, నువ్వు మెలుకోకుండా నువ్వు ప్రార్థన చేసుకో. ఇది ప్రార్థన ఎందుకు చెప్తున్నారు అంటే నువ్వు దేవుడిని తప్పించాలి కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకున్నారు. అంటే అర్థం ఏంటి, ఇక నువ్వు ప్రార్థన ఎందుకు చేసుకోవాలంటే దేవుడు చేయడు కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకోవాలని కాదు, దేవుడు కూడా నిన్ను కాపాడాలనుకుంటున్నాడు కాబట్టి నువ్వు శోధనలోనికి రాకుండా మమ్మల్ని తప్పించి నువ్వు దేవునికి నువ్వు ప్రార్థన చేసుకో. ఎందుకంటే దేవుడు కూడా తప్పించే పనిలోనే ఉన్నాడు. నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలి శోధనలో రాకుండా? నువ్వు చేయలేదు దాని గురించి, కానీ ఈరోజు నువ్వు ఎందుకు అలర్ట్గా ఉండాలి? నిన్నటి మీద ఈరోజు ఎందుకు నువ్వు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలంటే ఈరోజు దేవుడు నీతో తోడుగా లేడు కాబట్టి అని కాదు. ఈరోజు ప్రాముఖ్యమైన సందర్భం వచ్చింది, సాతాను ఇంకెక్కువగా నీ మీద మైండ్ పెడతాడు, ఇంకెక్కువ నేను శోధించేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. దేవుడు కూడా నేను తప్పించే పనిలో ఉన్నాడు కాబట్టి నువ్వు అది అర్థం చేసుకొని నువ్వు కూడా ప్రార్థన చేసేటప్పుడు గుర్తుపెట్టుకో, శోధనలోనికి రాకుండా తప్పించి ప్రభు నువ్వు దేవునికి ప్రార్థన చేయి. ఎందుకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు, నిన్ను శోధనలో ఉండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. అందుకని నువ్వు ప్రార్థన చేయాలి, అందుకన్నా మెలుకోగా నువ్వు యాక్చువల్గా ఉండాలి. సాధారణ గర్జన సింహం వల్ల ఎవరిని మృంగున పడుతున్నాడు. ఎందుకు ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే విశ్వాసులు సాతాను తలుచుకుంటే ఎవరైనా ఈజీగా శోధించేస్తాడు అనుకుంటారు. అంటే సాతానికి వాడికి అంత అధికారం ఉంది, వాడికి అంత స్వేచ్ఛ ఉందనుకుంటా. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే వాడు వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి, అందరినీ సాతానుడు మృంగివేయలేడు కాబట్టి వాడు వెతుకుతున్నాడు, వాడు తిరుగుతున్నాడు. దొరికిన ప్రతి ఒక్కరిని మింగేచ్చు కదా వాడు. ఎందుకు అలాగ వాడు మృంగట్లేదు, ఎందుకు శోధించట్లేదు అర్థం ఏంటంటే అందరినీ వాడు మృంగలేడు, అందరినీ వాడు శోధించలేడు. ఎవరైతే అవకాశం ఇస్తారా వాళ్ళని మాత్రం శోధించగలడు. అందుకనే ఎవరన్నా అవకాశం ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నారేమో అని సాతాను వెతుకుతున్నాడు. ఎవరి కోసం వెతుకుతున్నాడు? అలర్ట్గా లేకుండా అపవాదికి అవకాశం ఇచ్చేవాళ్ళు ఉంటారేమో అని సాతాను వెతుకుతున్నాడు. అలాంటి వాళ్ళని శోధిస్తాడు. ఇప్పుడు సాతాను వెతుకుతున్నాడు కాబట్టి, సాతాను తిరుగుతున్నాడు కాబట్టి ప్రతి వాళ్ళని శోధించేస్తాడని కాదు. ఎవరైతే జాగ్రత్తగా ఉండి క్రీస్తు చెప్పినట్టుగా ప్రార్థన చేసుకుంటుంటారో ఖచ్చితంగా వారిని సాతాను శోధించలేడు. ఎందుకంటే స్వయం క్రీస్తు చెప్తున్నారు. కాబట్టి ఆలోచించండి, సాతానుడు ఎలా అంటాడు, వాడు ఏం చేస్తున్నాడంటే
వాడు చాలా బిజీగా ఉన్నాడని స్వయంగా పేతురు చెప్పేస్తున్నాడు. ఎవరి మృంగని వాడు వెతుకుతూ తిరుగుతా ఉన్నాడు. మీకు తెలుసా, అక్కడ గర్జన సింహము వలె ఎవరి మృంగుందునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. అంటే సాతానుడు చాలా బలమైనటువంటి వాడని కూడా చెప్తున్నాడు. అక్కడ సింహంతో పోల్చారంటే బెస్ట్గా వాడు బలమైన వాడు అని చెప్తున్నారు. వాడు వెతుకుతున్నాడు, తిరుగుతుంటే అర్థం ఏంటంటే వాడు ఎక్కడో దగ్గర కొన్నిసార్లు పొంచి ఉంటాడు. నీకు బయటకు ఒకలా కనబడుతుంది, కానీ అసలు వేరేగా ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా సింహాలు వేటాడు పని చేస్తాయి, పొంచి ఉంటాయి ఎక్కడ పొదల్లోనే. అవి నార్మల్గా ఎక్కడ కనబడవు. ఈవెన్ చూడండి, ఇప్పుడు కూడా మనం టీవీలో కొన్నిసార్లు చూసారు, నేషనల్ జియోగ్రఫీ అట్లా చూస్తే కొన్నిసార్లు 10 అడుగుల దూరంలోనే సింహం ఉంటుంది, కానీ ఆ జంతువులకి అది సింహం కనబడదు. మనకు కనబడతాం అనుకుంటాం, అది ఎందుకు చూడలేకపోతాం, చాలా దగ్గరే ఉంది కదా మనకు కనబడుతుంది కదా అనుకుంటాం, కానీ దానికి కనబడదు. దానికి కనబడినంత టాక్టిక్గా సింహం దాక్కొని ఉంటుంది, అక్కడ పొంచి ఉంటుంది. అది ఆ సిట్యువేషన్ అది కవర్ అయిపోద్ది. అది 10 అడుగుల దూరంకి వచ్చినా సరే జంతువుకి దానికి సింహం అక్కడ ఉందన్న విషయం, ప్రమాదం పొంచి ఉందన్న విషయం దానికి మాత్రం కనబడదు. ఎగ్జాక్ట్ అలాగే చాలా సందర్భంలో సాతానుడు ఎగ్జాక్ట్ అలాగే ఉంటాడు. అందుకని పేతురు సింహంతో పోల్చాడు. అంటే వాడు అంతలా పొంచి ఉంటాడు, దాక్కుంటాడు, వెతుకుతాడు. చూడండి, ఇప్పుడు సింహం కూడా చూడండి వేటాడేటప్పుడు ఒక ఏదైనా అక్కడ మంద అది ఉందనుకోండి, బహుశా ఆ దుప్పి అవన్నీ చూసారు మంద ఉంటే అది కూడా స్పెసిఫిక్గా మంద అంతట్లో కూడా ఏదో ఒకదానికోసం అది చూస్తుందంట. సింహం కూడా యాక్చువల్లీ ఇప్పుడు చెప్తారు చూడండి, వాళ్ళు కూడా దాన్ని స్టడీ చేసేది ఏం చెప్తారంటే, సింహం కూడా కొన్ని వందలు అక్కడ ఉన్నా సరే ఊరి దగ్గరికి వెళ్ళి ఏది దొరికి దాన్ని పట్టుకుంది అనుకోదంట. ఆ మందంతట్లో ఏది ఈజీ టార్గెట్, ఏది అవకాశం దొరికేలాగా ఉంది, అవకాశం ఏది ఇస్తుంది, ఎక్కువ దేనికి అవకాశం ఉందో చూస్తుందంట. మనం చూస్తే ఎగ్జాక్ట్ మందంతట్లో ఒక్కదాని దగ్గరే పరిగెడుతుందంట. కొన్నిసార్లు దాని పక్కనే వేరే దాటుకుని వెళ్ళిపోతుంటుంది, దాన్ని పట్టుకోదు. దగ్గర నుంచి అది పరిగెట్టుకెళ్తున్నాడు, పక్కనే ఇంకోటి ఉంటుంది, కానీ దాని కాదు, దాని టార్గెట్ ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకుంది, ఇంక దాని దగ్గర ఖచ్చితంగా వెళ్తుంది. అక్కడికి ఎందుకు వెళ్తుందంటే ఆల్రెడీ దూరంగా ఉన్నప్పుడే దానికి తెలిసిపోయింది అదైతే నాకు ఈజీగా దొరికేస్తుందని. ఎగ్జాక్ట్ అలాగనే సాతాను కూడా ఏంటంటే కొన్ని సందర్భంలో అలాగా ఎవరు అలా ఈజీగా ఉంటారు, ఎవరు ప్రార్థన చేసుకోకుండా, ఎవరు పెద్దగా అలర్ట్గా లేకుండా, పెద్ద పట్టించుకోకుండా, అన్ని రోజులు బాగానే ఉండాలి, అంత బాగానే ఉంటుందిలే, అంత మన కంట్రోల్లో ఉందిలే, మనం తెలియగల వాళ్ళు మనం అన్నీ హ్యాండిల్ చేసేయచ్చు అనుకునేటువంటి వాళ్ళు సాతానికి ఈజీ టార్గెట్ అవుతారు. తెలుసా, కొన్నిసార్లు మనం అనుకుంటాం ప్రతిదీ నా కంట్రోల్లో ఉంది, నేను ప్రతిదీ నేను హ్యాండిల్ చేయగలను, నేను తెలియగలని, నేను ప్రతిదీ హ్యాండిల్ చేస్తాను, నేను వదిలేసిన అంతా ప్రతిదీ ప్లాన్ చేసుకుంటాను కొన్నిసార్లు మనం అనుకుంటాం. మీకు తెలుసా, సాతాను చాలా చాలా తెలియగలవాడు. ప్రపంచంలో ఇద్దరే ఉన్నారు ఏదైనా తోటలో, మూడోవాడు సాతాను. ఖచ్చితంగా మూడోడు అంటే ఖచ్చితంగా వాడు అయితే దేవుడు అవ్వాలి, దేవుడు కాకపోతే ఖచ్చితంగా వేరేవాడు ఎవడో అయి ఉండాలి, అది అర్థం చేసుకోవాలి ఆదమవ్వలు. కానీ ఆ మూడో వ్యక్తిగా సాతాను వచ్చినప్పుడు సాతానుతో మాట్లాడేస్తున్నారు వాళ్ళు. అసలు ఫస్ట్ నువ్వేంటి, నువ్వెవరో ఏంటి అని డీటెయిల్స్ కూడా అడగట్లేదు వాళ్ళు. వాడు క్వశ్చన్ చేసి వీళ్ళు ఆన్సర్ చేస్తున్నారు. అంటే అంత తెలివిగా సాతానుడు వస్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు తప్ప మూడో వ్యక్తి ఎవరు లేనప్పుడే మూడో వ్యక్తి వచ్చినప్పుడు వాడు మూడోవాడు బయట వాడు ఎక్కడి నుంచి వచ్చినా ఆలోచించలేదు వాళ్ళు. ఇప్పుడు ఇంతమంది మనుషులతో మనం డీల్ చేస్తున్నాం, ఇప్పుడు ఎవరి ద్వారా సాతానుడు ఎవరిని అలా ప్రేరేపిస్తారు మనకు కూడా తెలియదు. మనం కొన్నిసార్లు ఏంటంటే మనుషుల ద్వారా మనకి చిన్న ఇబ్బంది కలిగితే ఆ మనిషే మనకి ఇబ్బంది అనుకుంటాం, ఆ మనిషే మన ప్రాబ్లం అనుకుంటాం. కానీ మనం ఏం మర్చిపోతుంటాం, యాక్చువల్గా మనిషి కూడా కాదు, బహుశా తెలియకుండా ఆ మనిషి ద్వారా ఆ మనిషి యొక్క నోటును ఆ మనిషిను వాడుకొని సాతాను కొన్నిసార్లు మనల్ని శోధిస్తాడు. ఈ మనిషి కాకపోతే నువ్వు కనుక అలర్ట్గా లేకపోతే, ఈ మనిషి కాకపోతే వేరే మనిషి అని ఎప్పుడు కూడా మనిషి అంటే కూడా తెలుసా, ఆ మనిషి ఎప్పుడు నాకు రివర్సే. ఎందుకంటే నువ్వు వాళ్ళు ఎప్పుడైతే అనుకుంటావో ఆ మనిషి మీద అలర్ట్గా ఉంటావు, కానీ వేరే మీద అలర్ట్గా నువ్వు ఉండవు. ఆవిడ ఖచ్చితంగా వేరే ద్వారా ఖచ్చితంగా సాతానుడు శోధిస్తాడు. కొన్నిసార్లు మనకు తెలియదు మనం, కానీ సాతానుడు అంత టాక్టిక్గా వాడు పని చేస్తాడు తెలుసా సాతానుడు. అందుకే బైబిల్ అపవాతంత్రములు మనం ఎరుగని వారము కాదు, తంత్రములు అని బైబిల్లో ఉంది. ఎఫెసీ పత్రికలో మాట ఉంటుంది, అపవాతంత్రం మనం ఎరుగని వారము కాదు, సర్వాంగ కవచం గురించి. అక్కడ ఎఫెసీ పత్రిక ఆరాధ్యంలో కూడా పౌలు మాట్లాడేటప్పుడు వాడు అలాగే మాట్లాడతాడు, వాడు కుతంత్రాల గురించి, తంత్రముల గురించి. తంత్రం అంటే అర్థం ఏంటి, వాడు ప్లాన్స్ అంట. వాడు ఆల్రెడీ వాడు బహిరంగంగా నీకు కనబడడానికి మునిపే వాడు కొన్ని ప్లాన్స్ ఆల్రెడీ వేసుకుంటాడు. కొన్నిసార్లు ఇంకో బైబిల్లో వేరే చోట అయితే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో అయితే సాతాను ఉరి ఒడ్డుతాడని కూడా అక్కడ తిమోతి మాడతాడు. పౌలు తిమోతితో మాట చెప్తాడు, సాతాను యొక్క ఉరి అని మాడతాడు పౌలు అక్కడ. అంటే అర్థం ఏంటంటే, ఊరంటే బేసిక్ అర్థం అంటే ఇప్పుడు చూడండి వేటాడే వాళ్ళు కూడా ఊరొడ్డుతారు అంటే అర్థం అది బయట ఒకలా కనబడుతుంది, కింద బయట అంతా ఇది ఆహారం మీద ఉంటుంది, లేదా గడ్డో మొక్కలు ఏవో పెట్టేస్తారు, పైన కవర్ చేస్తారు, కానీ కిందన ఎక్కడ ఊరి దాన్ని ఉచ్చు బిగించుకోవడానికి కింద ఇంకేదో ఉంటుంది, పైన ఒకలాగా కనబడుతుంది. నార్మల్ లేదు అనుకుంటాం, లేదా అక్కడ ఆహారం ఉంది కదా అనుకుని వెళ్తాయి, ఆ ఊరికి అవి చిక్కుంటాయి. సాధ ఎగ్జాక్ట్ అలాగే కొన్నిసార్లు ఇది రాకపోతే వాడు వచ్చి నిరికించుకోవడానికి ఆల్రెడీ వాడు ఊరి పెడతాడు. నువ్వు ఆ స్పాట్కి వస్తా అని తెలిసే, నువ్వు ఆ సిచ్యువేషన్ ఉంటావు అని తెలిసే వాడు ఊరి అక్కడ పెట్టుకుని ప్లాన్ చేసుకుని వాడు రెడీగా కొన్ని సందర్భాల్లో సాతానుడు ఉంటాడు. అది అర్థం చేసుకోవాలి మనం. సాతానుడు అలాగా చాలా ప్లాన్ చేస్తాడు తెలుసా సాతానుడు. మన అర్థం కాదు కానీ సాతానుడు అలాగా చాలా చాలా ప్లాన్ చేస్తాడు సాతానుడు. మనం ఏంటంటే ఎంతసేపు ఏంటంటే మనం మనుషులు మాత్రమే చూస్తున్నాం మనం, కానీ సాతాను మీద సాతానుడు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఎలాగైనా వాడుకుంటాడు సాతానుడు.
సాతాను ఏదైనా తోటలో సర్పాన్ని వాడుకున్నాడు వాడు. చాలామంది అనుకుంటారంటే అసలు పామే సాతాను అనుకుంటారు. అది ఇంకా దారుణం. అసలు పాము సాతాను కాదు, పాముని సాతాను వాడుకున్నాడు. ఎందుకంటే సర్పము అన్నిటికంటే కుయుక్తి గలది. బేసిక్గా దేవుడు సర్పమును దాన్ని సృష్టించినప్పుడు అది బలంతో కొన్ని కార్యాలు చేయదు, కానీ దానికి కుయుక్తి అనేటువంటి దాన్ని ఇచ్చాడు. అది బ్రతకడానికి. సింహానికి బలాన్ని ఇచ్చాడు, అలాగే ప్రతి జంతువుకి ఏదో ఒక టాక్టిక్స్ దేవుడు ఇచ్చాడు, చీమలకి జ్ఞానం ఇచ్చాడు, అలాగే సర్పమునకు కూడా దాని కుయుక్తిని దేవుడు నార్మల్గా ఇచ్చాడు. అందుకని ఇప్పుడు ఏదైనా తోటలో వెళ్ళడానికి సింహంతో వెళ్తే అక్కడ బహుశా ఆదాంకి అర్థమైపోద్ది. అందుకని వాడు అలా వెళ్ళకుండా సర్పం కంటే కుయుక్తుంది కాబట్టి, కుయుక్తితో అయితేనే ఆదాం పడిపోతాడు కాబట్టి సర్పాన్ని యూజ్ చేస్తాడు. ఎందుకంటే సర్పమును కుయుక్తి ఉంది, దాన్ని యూజ్ చేసుకొని సాతానుడు ఆదాం అవ్వల్ని శోధించాడు. అంటే అలాగే ఈ రోజుల్లో కూడా నిన్ను కూడా శోధించినప్పుడు సాతానుడు అలాగే వాళ్ళు ఏదో స్పెషాలిటీ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకున్న వాక్చాతుర్యాన్ని, వాళ్ళకున్న మైండ్ సెట్ను, వాళ్ళకున్న కుతంత్రంను దేన్నో వాడుకొని సాతానుడు చాలా సందర్భాల్లో చాలామంది శోధిస్తారు తెలుసా. బెస్ట్గా ఒక ఏదో ఉంటుంది వాళ్ళని బట్టి సాతానుడు వాడుకుంటాడు. కాకపోతే మనం ఏంటంటే మనం అది గుర్తించం, మనం అలా అనుకోం, మనం మామూలు తీసుకుంటాం. సాతాను వస్తే మనం తెలిసిపోద్ది అనుకుంటాం. నిజం సాతానులు యాక్చువల్గా తరచుగా సాతాను మనం శోధిస్తారు, కానీ చాలా సందర్భంలో మనకు తెలియని కూడా తెలియదు. మనం అనుకుంటే ఇప్పుడు వచ్చేసరి నాకు సాతాను నాకు ఎదురుబడలేదని అనుకుంటాం. చాలామంది అలా అనుకుంటారు, సాతాను ఒకసారి నాకు ఎదురుబడలేదు అనుకుంటాడు. సాతాను చాలా బిజీగా ఉన్నాడు, నువ్వు జ్ఞానంగా లేవు, లేదని బహుశా నువ్వు గుర్తించలేదు, కానీ సాతాను ఖచ్చితంగా ప్రతి విశ్వాస ఎదుట ఎదురుబడే ఉంటాడు. ఎందుకంటే సాతాను చాలా బిజీగా ఉన్నాడు. బహుశా నువ్వు గుర్తించలేదేమో, అంతేగాని సాతాను ఎప్పుడు నీకు ఎదురు రాలేదని మాత్రం నేను ఎప్పుడు ఎదుర్కోలేదని సాతాను అని అనుకోవద్దు. వాడు ఎదురొచ్చుంటాడు కానీ నువ్వు గుర్తించలేదు. లేదా ఇంక ఎక్స్ట్రీమ్ రీజన్ ఏమంటే సాతాను నువ్వు ఒకే దారిలో వెళ్తున్నారు, అందుకని ఎప్పుడు ఎదురుపడలేదు అదని అవ్వాలి. నువ్వు వాడు ఒకే దారిలో ఉన్నారు, అందుకని ఎదురుపట్టలేదు ఇక్కడ. నువ్వు ఖచ్చితంగా సాతానికి ఆపోజిట్ పార్టీలు ఉంటాయి, ఖచ్చితంగా ఎదురొస్తారు, ఖచ్చితంగా ఏదో టైం ఖచ్చితంగా కనబడే తీరాలి. లేదా ఎదుగు వచ్చిన సార్ బహుశా గుర్తించుకుంటూ ఉండాలి. ఈ రెంట్లో ఎదురు జరగాలి ఖచ్చితంగా. ఎందుకంటే సాతాను చాలా చాలా బిజీగా ఉన్నాడు, వాడు వెతుకుతా తిరుగుతా ఉన్నాడు. అందుకు కొన్ని సందర్భంలో విశ్వాసం సైతం సాతాను చాలా కుతంత్రంతో చాలా కుయుక్తితో వాడుకుంటాడు తెలుసా. చాలా వాడు కొన్నిసార్లు చెప్పిన చూస్తారు. ఈవెన్ బైబిల్ మీరు చూడండి, సాతాను గురించి బైబిల్ మాడుతూ యాక్చువల్గా సాతాను ఒకప్పుడు పరలోకంలో దేవుని యొక్క దూతవాడు. ఇప్పుడు దేవుడి కింద తోస్తాడు కాదు మనం అనుకుంటామంటే సాతాను ఇప్పుడు నల్లగా మారిపోయి గుండేసుకొని 2 కొమ్ములు వేసుకొని ఉంటాడేమో అనుకుంటారు చాలామంది. సాతానుడు ఇంకను వాడు దూతలాగా ఉన్నాడు తెలుసు, వాడు ఏం మారలేదు. పరలోకంలో దేవుని దగ్గర ఉన్నప్పుడు, దేవునితో పాటు ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నాడో ఈ భూమి మీదకి వచ్చినదో ఇంకొన అలాగే ఉన్నాడు. కాకపోతే విరోధి ఎందుకు అయ్యాడంటే వాడు కలర్ మారిపోయింది కాబట్టి విరోధి అయిపోయాడని కాదు, అసహ్యంగా మారిపోయాడు కాబట్టి విరోధి అయిపోయాడని కాదు. వాడు ఇంకొను దేవదూతలాగా ఉంటాడు తెలుసా. వాడు ఇంకొను దేవదూతే, నువ్వు చూస్తే యాక్చువల్ నువ్వు దేవదూత అనుకుంటావు. ఎందుకంటే చెప్పనా, వాడు కూడా చూడండి దేవుడు తోసేసినప్పుడు వాడు కూడా చాలామంది దేవతలు తీసుకుని కిందకి వాడు వచ్చేసాడు. అప్పటి నుంచి దేవుని యొక్క రాజ్యంకి విరోధంగా వాడు పనిచేస్తున్నాడు. వాడు సాతాను ఎందుకంటే నల్లగా ఉంటాడు, దేవుడు తెల్లగా ఉంటాడు కాబట్టి ఆ సాతాను అని కాదు, వాడు దేవునికి విరోధంగా పనిచేస్తాడు కాబట్టి సాతాను అంటున్నాం మనం. కానీ ఒకప్పుడు వీళ్ళందరూ కూడా దేవుని దూతలే కాబట్టి ఇప్పుడు కూడా దేవుని దూతలాగానే ఉంటారు ఇప్పటికీ. కాకపోతే పని చేసే విధానం మాత్రం వేరు, దేవునికి మాత్రం విరోధంగా పనిచేస్తున్నారు. కానీ చూడడానికి మాత్రం నువ్వు చూడగానే నువ్వు కూడా దేవుని దూత అనేసుకొని కూడా నువ్వు పొరపాటు పడిపోయేలాగా ఉంటారు. వాళ్ళు అంత కుయుక్తితో ఉంటారు, కుతంత్రంతో ఉంటారు. వాళ్ళు మనల్ని అంతగా వాళ్ళు మోసపుచ్చగలరు వాళ్ళు తెలుసా. అందుకే బైబిల్లో వెలుగు దూత అని కూడా బైబిల్లో ఉంది చూడండి. సాతాను అనుసారి మనం ఎంతసేపు చీకటి అంధకారం ఇలాగ అనుకుంటాం, కానీ బైబిల్ సాతాను కోసం మాడుతూ వాడు వెలుగు దూత వల్ల కూడా వస్తాడని బైబిల్లో ఉంది. వెలుగు దూతని అర్థం ఏంటి? నువ్వు చూసినప్పుడు నువ్వు దేవదూత కూడా అనుకుంటావు కొన్నిసార్లు. అంటే నువ్వు చూసినప్పుడు నీకు సాతాను ఎదురు పడితే వాడు వెలుగుదూతలా నీకు కనబడతావు. ఒకవేళ బహుశా కనుక నువ్వు దేవుడు పంపించిన దూత అనుకుంటావేమో, కానీ సాతాను కూడా బహుశా నువ్వు గుర్తుపట్టు. అందుకనే వాడి కుతంత్రాలు మనం ఎరుగని వారము కాదు అని పౌలు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు భౌతికంగా నల్లగా ఉంటే సాతానుడు, తెల్లగా ఉంటే దేవుడు అనుకోవడానికి వీలు లేదు. అలా కనుక ఎవరైనా విశ్వాసం అనుకుంటే అది అంటే చాలా అల్పమైనటువంటి జ్ఞానము, అల్పమైన జ్ఞానం. అంటే ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు పాత సినిమా చూడండి, దొంగడు అంటే ఇక్కడ ఏదో పెద్ద కాయ ఉంటుంది, గుండేసుకుంటాడు, మెల్ల హ్యాండ్కిచ్ కట్టుకుంటాడు. పాత సినిమాల్లో దొంగలు అలా ఉంటారని ఒకప్పుడు అనుకుంటాం అలాగా. కానీ దొంగలు యాక్చువల్ నిజంగా అలా ఉంటారా? దొంగలు అలా ఉండరు. దొంగలు వాళ్ళు కూడా మామూలు మనుషులాగానే ఉంటారు, కానీ వాడు పనిచేసే దాన్ని బట్టి వాడు దొంగ అంటాం. వాడు గుణం అది. చూడగానే దొంగ ఎప్పుడు దొంగలాగా కనబడ్డు, అలాగే సాతాను ఎప్పుడు సాతానులాగా కనబడ్డు. వాడు బైబిల్ చాలా సందర్భంలో సాతాను యొక్క రాజ్యంను చీకటి రాజ్యంతో పోల్చారు కాబట్టి, అంధకారంతో పోల్చారు. సాతాను వస్తే నల్లగా ఉంటాడు అని కాదు. అందుకంటాను చూడండి, అందుకే నీ పై జ్ఞానం కాదు, జస్ట్ నువ్వు ఊహించుకోవడం కాదు. సాతాను కుతంత్రాలు మీకు తెలియాలంటే నీకు సాతాను గూర్చి, వాడిని క్రియలను గూర్చినట్టు వాక్య జ్ఞానం మనకు అవసరం. వాడు వచ్చి మనతో మాట్లాడినప్పుడు వాడు నిజంగా దేవుని దగ్గర వచ్చిన దూత, లేదంటే సాతాను దగ్గర వచ్చినటువంటి వెలుగు సంబంధమైన వెలుగు దూతలాగా వచ్చినటువంటి సాతానుడు కూడా
వాడి మాటలను బట్టి వాడి కార్యాలను బట్టి గుర్తించగలిగేంత వాక్య జ్ఞానం విశ్వాసాలకు ఉండాలి. బైబిల్ సాతాను చాలా బోధిస్తుంది, అది తెలుసుకోవాలి మనం. అంతేగానే తెల్లగా ఉన్నాడు కాబట్టి దేవుడి నుంచి వచ్చిన దూత, నల్లగా ఉంటే ఆ సాతానికి దూత అని ఎప్పుడు కూడా అలా పొరపాటు పడకండి. వాడు కూడా వెలుగు దూత అంటే వాడు చాలా సందర్భంలో దేవుని దగ్గర నుంచి వచ్చిన దూతలాగా వస్తాడు, మనల్ని కూడా కొన్నిసార్లు మోసము చేస్తాడు. అందుకని చూసారా, ఎలాగైతే నువ్వు అవకాశం ఇస్తావో వాడు ఆ రూపంలో వస్తాడు. వాడు వెలుగు దూతలకు కూడా వాడు రావచ్చు, అంటే మన దేవుని దగ్గర నుంచి వచ్చిన దూతలకు కూడా వాడు రావచ్చు. నువ్వు ఎంతసేపు నువ్వు సాతాను దూతలు అందరూ నల్లగా ఉంటారు నువ్వు అనుకున్నావు అనుకో, అప్పుడు వాడు తెల్లగా వస్తాడు. అప్పుడు వాడు అలాగైతేనే వాడు నేను శోధించగలడు కాబట్టి. అందుకని ఏదో సింపుల్గా ఏదో చిన్నపిల్లగా అల్పంగా సాతాను అయినా సరే ప్రతిదీ నల్లగా ఉంటుంది, దేవుడు అయినా సరే ప్రతి తెల్లగా ఉంటుంది, అలా ఎప్పుడు ఊహించుకోకూడదు. మనం సాతాన్ని ఎప్పుడు అలా అనుకోకూడదు. వాడి క్రియలను బట్టి వాడిని మనం గుర్తించడం నేర్చుకోవాలి. వాడు వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ దేవుడు దూతలాగా ఎవరిని వచ్చి దర్శించినప్పుడు, వాళ్ళు మాట్లాడినప్పుడు బైబిల్తో మనం పోల్చుకోవాలి. ఎంతవరకు వాక్యానుసారంగా కూడా మాట్లాడు అర్థం చేసుకొని దాన్ని బట్టే వాడు తెల్లగా ఉన్నా సరే వాక్యం నాకు విరోధంగా అనిపిస్తే కనుక అప్పుడు ఖచ్చితంగా వాడి మాట మనం నమ్మకూడదు. వాడు తెల్లగా రావచ్చు, వెలుగు దూతలాగా రావచ్చు, వెలుగుతో కూడా రావచ్చు, ప్రకాశంతో రావచ్చు వాడు. కానీ వాడు మాట్లాడిన మాటలను బట్టి నువ్వు టాలీ చేసుకొని వాడు ఎక్కడి వచ్చి ఉంటాడో నువ్వు గ్రహించాలి. ఆ జ్ఞానము ప్రతి విశ్వాసకి ఉండాలి. పైపైన ఏదో చూసేసి కాదు. అందుకే అంటాను వాక్య జ్ఞానం మనకు చాలా చాలా అవసరం. సాతాను విషయం ఎందుకంటే మనం అలర్ట్గా ఉండాలి. కానీ సాతాను ఏదో వాడంత భయంకరమైన వాడు కాబట్టి మనం భయపడిపోవాలని కాదు, మనం ఎక్కువ సాతాన్ని గణపరచట్లేదు ఇలా చెప్పడం ద్వారా. సాతాను జాగ్రత్తగా ఉండాలి, వాడు ఎలాగని వస్తాడు అన్నప్పుడు ఎంతసేపు నువ్వు ఆ మైండ్తోనే ఉండి ప్రతిదీ నువ్వు అలా చూస్తూ సాతాను నువ్వు మైండ్లో ఆలోచించమని కదా అర్థం, అలర్ట్గా ఉండమని అర్థం. మనం గాడ్ కాన్షియస్గా ఉండాలి అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని గురించి ఆలోచించాలి, సాతాను కోసం కాదు. నువ్వు చర్చిలోకి వచ్చినప్పుడు నీ మైండ్ ఏమవ్వాలంటే నువ్వు దేవుని గురించి ఎక్కువ ఆలోచించాలి, సాతాను కోసం కాదు. దేవుని మీద ఎక్కువ మన మైండ్ విశ్వాసం మైండ్ పెట్టాలి. అలాగని సాతాను అనేవాడు లేడంటే పూర్తిగా మర్చిపోవడానికి కూడా వీలు లేదు. మనం అలర్ట్గా ఉంటాం, మనం దేవుని మీద మైండ్ పెడతాం, సాతాను మీద మన మైండ్ ఎక్కువ పెట్టాం. నువ్వు సాతాను మైండ్ ఎక్కువ పెడితే నీకు సాతానే కనబడతాడు, నువ్వు దేవుని మైండ్ ఎక్కువ పెడితే నీకు దేవుడే కనబడతాడు. అలర్ట్గా ఉండాలంటే అలర్ట్గా ఉండాలి. కానీ నేను చర్చిలోకి వచ్చినప్పుడు నేను సాతాను మైండ్ పెట్టను, సాతాను చేస్తాడేమో. ఇక్కడికి వచ్చిన తనకు సాతాను మీద కాదు నా మైండ్ ఉండేది, ఇక్కడ దేవుని మీద నా మైండ్ ఉంటుంది. ఎందుకంటే నేను దేవుణ్ణి చూడగలగాలి, ఇక్కడ సాతాన్ని కాదు నేను చూడాల్సింది. యాక్చువల్గా ఇక్కడ మనం దేవుణ్ణి చూడాలి. అలా ఏంటంటే మనకి వాక్య జ్ఞానం చాలా అవసరం. సాతానుడు ఎలా పనిచేస్తాడు, ఏ కార్యాన్ని బట్టి అది సాతానుడు, ఏ కార్యం బట్టి వాడు దేవుడు అన్నది తెలుసుకోవడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సాతానుడు చాలా చాలా ఈజీ మోసం చేస్తాడు తెలుసా. బైబిల్లో మీరు చూసుకో, యాక్చువల్గా ద్వితోపదేశ ఎఫెసీ పత్రిక 2 కూడా చూస్తే ఆడు అధిపతి అని బైబిల్ ఉంది, ప్రేరేపించు అని కూడా బైబిల్ ఉంటుంది. సాతాను ఏం చేస్తాడు, మనుషుల్ని కూడా ప్రేరేపిస్తాడంట. సాతానుడు మనుషుల్ని ప్రేరేపిస్తాడు అంటే వాడు బేసిక్గా ఎలా పనిచేస్తాడు, బయటకు వచ్చేసి భయంకరంగా ఏదో ఒకలాగా ఆకారంలాగా వచ్చేసి వాడు పనిచేయడు. వాడు కొంతమందిని ప్రేరేపిస్తాడు. కొంతమందిని ప్రేరేపించడం ద్వారా వాడు నిన్ను శోధించే ప్రయత్నం సాతానుడు చేస్తాడు. అందుకే అంటున్నా చూడండి, సాతానుడు మనకు తెలియకుండా చాలా అంటే అంటాం చూస్తారా, చాప కింద నీరులాగా పనిచేస్తాడు సాతానుడు. మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈవెన్ బైబిల్లో కూడా యాక్చువల్గా మనం చూస్తే ఇప్పుడు అందుకే చూడండి బైబిల్ ఒకసారి చూద్దాం. చూడండి ద్వితోపదేశకాండంకి వెళ్దాం ఒకసారి. ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం ఒకసారి అది కూడా చూపిస్తా. ద్వితోపదేశకాండం 18వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను. చూడండి ద్వితోపదేశకాండం 18వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను. ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అండి. నీ దేవుడైన యెహోవా నీకొచ్చిన దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృతములను నీవు నేర్చుకొనకూడదు. ఇక్కడ గమనించండి, తమ కుమారులైనను తన కుమార్తెలైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునము చెప్పు సోదగాన్నైనను, మేఘ శకునములను కానీ సర్ప శకునములు కానీ చెప్పువాడినైనను, చిల్లంగి వాణినైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలకునైనను, కర్ణ పిశాసి నడుగువాడినైనను, దయ్యము లేదా విచారణ చేయవాడినైనను మీ మధ్య ఉండనీయకుడి. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనమును వెళ్ళగొట్టుచున్నాడు. గమనించిన ఇక్కడ మోషే ఇజ్రాయెల్ ప్రజలు చెప్తున్నాడు ముందే, మీరు వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత మీరు జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. ఏం జాగ్రత్త ఉండాలంటే వాడికి వెళ్ళిన తర్వాత హేయమైనటువంటి కార్యాలు అంటే చూడండి, అక్కడ పిల్లల్ని అగ్నిగుండా నడిపించడం అంటే ఈ రోజుల్లో కూడా చూడండి చాలామంది అన్యుల సాంప్రదాయం ఉంది, వంట వేస్తారు నడుచుకుంటూ వెళ్తారు, అది వాళ్ళ భక్తిలో ఒక భాగం అది. కానీ దేవుడు దాన్ని కూడా వద్దన్నాడు తెలుసా.
ఎందుకంటే బేసిక్గా దాని వెనకాల ప్రతిదాని వెనకాల సాతాను యొక్క ప్రేరేపణ ఉంటుంది. అందుకనే దేవుడు ఇంకా అలాగే చాలా చాలా చెప్పాడు. ఇక్కడ సోది చెప్పించుకోవడం గురించి, భవిష్యత్తు గురించి తెలుసుకున్నాను. చాలామంది ఇలాగ ఆలోచన చేస్తారు చూసారా. క్రిస్టియన్స్ కూడా చాలామంది కూడా చాలా సందర్భాలు డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే చాలామంది క్రిస్టియన్ నాకే వచ్చి చెప్పారు, వాళ్ళు చెప్పింది నిజంగా జరిగిందని అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే సాతానికి ఎంతో కొంత జ్ఞానం సాతానికి ఉంది కాబట్టి మనుషులను ప్రేరేపించి సాతాను కూడా కొన్ని విషయాలు చెప్తాడు. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, వాడు నీకు మేలుకరం లాంటిది ఒకటి చెప్పాడంటే, జరగబోయేది ముందుగా ఒకటి చెప్పాడంటే అర్థం ఏంటంటే నీకు ఏదో మేలు చేసేద్దాం ఖచ్చితంగా కాదు. సాతాను యొక్క నేచర్లోనే అది ఉండదు. సాతాను యొక్క నేచర్ ఎప్పుడు కూడా మనుషులకి మేలు చేయడం అంటే సాతానికి లేనే లేదు. సాతాను భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా మేలు చేసిందే లేదు తెలుసా. అప్పుడు సాతాను ఒక్కరికి మేలు చేసింది లేనప్పుడు నీకు మాత్రం మేలు ఎలా చేస్తాడు సాతానులో. కానీ చాలామంది విశ్వాసులు వాళ్ళ భవిష్యత్తు తెలుసుకోవడానికి, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవడానికి ఇలాంటి వాటి మీద కూడా డిపెండ్ అవుతారు. కానీ దేవుడు అంటున్నాడు అసలు అలాంటి చోట్ల మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే సాతాను దేవుడు ఏమన్నా ఇన్ఫీరియర్ ఫీల్ అయిపోయాడా, నన్ను కాదు నా దగ్గరికి వెళ్ళిపోతున్నారని దేవుడని ఫీల్ అయ్యాడా? అది కాదు. బేసిక్ ఎందుకు దేవుడు వద్దంటే తెలుసా, అది సాతాను ద్వారా కాబట్టి నీకు అసలు మేలు చేయదు. బట్ ఇక్కడ దేవుడు అన్నాడు ఇంకను అసలు నేను కానీలు అందరినీ వెళ్ళగొట్టడానికి కారణం కూడా ఒకటి ఏంటంటే వాళ్ళు ఎలా చేస్తున్నా కాబట్టి నేను వాళ్ళు వెళ్ళగొడుతున్నాడు. ఇక్కడ చూడండి లాస్ట్ అన్నాడు నీ ఎదుట నుండి ఆ జనం వెళ్ళగొట్టుచున్నాడు అన్నది. అంటే బేసిక్గా దేవుడు ఏమంటాడంటే నేను వాళ్ళని అందుకే పంపించేస్తాను, నేను వాళ్ళని బయటికి తోలేసి మీకు కూడా కారణం కూడా ఒకటి ఏంటంటే వాళ్ళు దురాత్మ మీద సాతాను మీద ఎక్కువ వాళ్ళు డిపెండ్ అవుతున్నారు. అందుకని నేను వాళ్ళందరినీ అందులో బయట పంపించేస్తాను. రేపు మీరు వెళ్ళిన తర్వాత మీరు కూడా ఎగ్జాక్ట్ అలా చేస్తాను, నేను మిమ్మల్ని కూడా బయటికి పంపించేస్తాను. దేవుడంతా ఆటకు వ్యతిరేక దేవుడు తెలుసా. ఎందుకని ఆయన ఏది ఇన్ఫీరియర్ ఫీల్ అయిపోతున్నాడు అని కాదు, ఆయన ఇన్ఫీరియారిటీ ఫీల్ అయిపోయి కాదు అది ఆ పని చేసేది. సాతాను ఎప్పుడు కూడా ఎవరికి మేలు చేయడు. కానీ నువ్వు కొన్ని సందర్భంలో కొన్ని మనుషులు అనుకుంటానంటే అలాంటి వాళ్ళు చెప్పించుకుంటే రేపు ఏం జరిపోతుందో నాకు తెలిసిపోతుంది, నాకు కొంచెం బెటర్గా ఉంటుంది, నేను అలర్ట్గా ఉంటాను, జాగ్రత్తగా ఉంటాను, నాకు తెలుసు కదా అనుకుంటున్నారు. కానీ సాతాను దాంతో నేను మోసం చేస్తానని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ సాతాను మనల్ని మోసం చేస్తాడు. వాళ్ళు చెప్పేది కొంచెం నిజం అవుతుందా అంటే ఖచ్చితంగా నిజమయ్యే ఛాన్స్ గ్యారంటీగా ఉంది. ఎంతో కొంత నిజం ఖచ్చితంగా ఉంటుంది. అబద్ధం ఎప్పుడు పూర్తిగా అబద్ధమే ఉండదు. ఎంతో కొంత నిజంతో పాటు అబద్ధం కూడా కలుస్తుంది. ఎందుకంటే ఎంతో కొంత నిజం లేకపోతే అబద్ధాన్ని ఎవరు కూడా నమ్మరు. దొంగ నోట్లు ప్రింట్ చేసినప్పుడు ఏ ప్రింట్ చేస్తారు, గవర్నమెంట్ ఏది ప్రింట్ చేస్తే దాన్ని ప్రింట్ చేస్తారు, కానీ కొత్త నెంబర్లు ప్రింట్ చేస్తారా దొంగ నోట్లు అంటే? అలా ఉండదు. ఆల్రెడీ ఏదో చలామణి ఉంది, ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్గా ప్రింట్ చేసి జనాలకు ఇచ్చిందో అఫీషియల్గా దాన్నే అసలు చాలా 80% అదే ఉంటుంది, ఎక్కడో కొంచెం మాత్రం నకిలీ ఉంటుంది. అలాగే సాతాను కూడా కొన్ని కార్యాలు చేసేటప్పుడు దేవుడిలాగానే చేస్తున్నట్టు కొన్నిసార్లు దేవుడు అని కూడా మనం అనేసుకుంటాం తెలుసా. దేవుడు అన్నాడు అది దురాత్మల ద్వారా ప్రేరేపించుకొని చేస్తారు. మీకు తెలుసా పేతురు కూడా పౌలు కూడా అపోస్తకాలు మనం చూస్తే ఒక చిన్నదంటే దెయ్యం పట్టి సోద చెప్తుందంట. అక్కడ ఉన్న ప్రాంతంలో చాలామందికి సోద చెప్తుంది. అది చాలా 100% కరెక్ట్ అయిపోతుంది. అదంతా కరెక్ట్ అయిపోతుందంటే ఆమె చాలా ఫేమస్ అయిపోయింది ఆ గ్రామంలో. ఆ పిల్లకి యజమానుడికి చాలా డబ్బులు తీసుకొస్తున్నాను, ఆమె ద్వారా చాలా డబ్బులు సంపాదిస్తున్నాడు యజమానుడు. పౌలు వెళ్తుంటే ఆ దెయ్యం పట్టి ఆ పిల్ల సోది చెప్తుంది కాబట్టి అపోస్తలు నిజమే చెప్పింది ఆమె. వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని సేవకులు అని చెప్పేసి మాట్లాడుతుంది ఆమె. దేవుని మార్గాన్ని బోధించిన వీళ్ళు వచ్చారు అని నిజమే చెప్తుంది. కానీ బైబిల్ చెప్తున్న మాట్లాడింది తెలుసా, పేతురు పౌలు అంట వ్యాకుల పడ్డాడని బైబిల్లో ఉంది. చెప్తుంది నిజమే కదా. ఎందుకు వ్యాకుల పడ్డాడు పౌలు చెప్తుంది నిజమే కదా. నేను చాలా చెప్పిన చూస్తారా, ఈ రోజుల్లో కనుక దెయ్యం కనుక ఒక పాస్ట్ గురించి అంత పర్ఫెక్ట్గా చెప్పి నిజమైన సేవడు అందనుకోండి, స్టేజ్ ఎక్కిచ్చేస్తాం, మైక్ ఇచ్చేస్తాం, 10 సార్లు చెప్పంటాం. సాతాన్ని స్టేజ్ మీద ఎక్కించి వాడుకుంటాం మనం. అసలు అలాంటిది కూడా ఉన్నాయి కూడా తెలుసా క్రిస్టియానిటీలో చాలామందికి అది తెలియని కూడా తెలియదు. నువ్వు అసలు దెయ్యానికి అంత పబ్లిసిటీ కూడా అసలు యాక్చువల్గా మనం అవునకూడదు. మనకు భయపడుతుందా, మనం వదిలించగలుగుతాం, ఓకే నువ్వు వదిలించు, కానీ దానికి అసలు అంత వెయిట్ కూడా అసలు సాతానికి అసలు అవునకూడదు. ఆమె పౌలు గురించి అపోస్తలులు నిజమే చెప్తుంది. ఆమె చెప్తే సొసైటీ అంతా నమ్ముతారు, కానీ అపోస్తలులు ఎవరు నమ్మట్లేదు. కానీ ఇప్పుడు ఏం చెప్తే నమ్ముతున్నారు కాబట్టి పౌలు ఇప్పటికైనా సరే మనం ఏంటో సొసైటీ తెలుస్తుందిలే అని అనుకోవాలి కదా పౌలు. కానీ పౌలు అనుకోలే. పౌలు వ్యాకులు పడ్డాడు, బాధపడ్డాడు, విసుగొచ్చింది, చిరాకేసింది పౌలుకి. ఆ దెయ్యాన్ని ఆ పిల్లలో ఉండి దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు పౌలు. చెప్తుంది నిజమైనా సరే. ఎందుకని అక్కడ ఏం చెప్పారనేది పాయింట్ కాదు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు, నిజం చెప్పారా అబద్ధం చెప్పిన పాయింట్ కాదు, ఎవరు చెప్తున్నారు అన్నమాట. సాతానుని చూశాడు పౌలు. ఆమె చెప్పింది నిజం అబద్ధం మాత్రం చూసి నిజం చెప్పిందని చెప్పి సాటిస్ఫై అయిపోలేదు పౌలు. ఎందుకంటే నిజం చెప్పినా సరే ఎవరు చెప్పారు, సాతానుడు, దురాత్మ సమూహం. అందుకనే దురాత్మ వెళ్ళగొట్టాడు ఆ పిల్లలోంచి పౌలు. అంటే అర్థం ఏంటి, బేసిక్గా మనం కూడా ఎలా ఉండాలి, చెప్తుంది కరెక్టా తప్ప అని పాయింట్ కాదు. అసలు ఎవరు చెప్తున్నారు, నీకు మేలు చేస్తున్నారు, ఎవరు మేలు చేస్తున్నట్టు నీకు అనిపిస్తుంది, అది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏది బాగుందో చూస్తున్నాం, కానీ నిజంగా మనకు మేలు చేస్తుందా, అది సాతానా లేదా కూడా మనం చూడట్లేదు. మనం ఎంతసేపు అది బాగుంది కదా అనుకుంటున్నాం, మన నచ్చింది అనుకుంటున్నాం, కానీ అది నిజంగా సాతానా కాదో కూడా మనం తెలుసుకునే ప్రయత్నంలో మనం
చేయట్లేదు. వాళ్ళు ఎక్కడ కూడా ఇజ్రాయెల్ ప్రజలు అలా చేస్తారేమో, దురాత్మ సమూహం మీద డిపెండ్ అవుతారేమో అని చెప్పేసి క్రీస్తు దేవుడు కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లోనే ఆ మాట చెప్పాడు వాళ్ళు. అసలు మీరు అలాంటి జోన్కి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే క్రిస్టియన్స్కి మనం ఈ ముహూర్తాలు లాంటివి, మంచి రోజులు, అసలు ఇలాంటి కూడా అసలు ఏవి ఈ చెయ్యిలు చూపించి చెప్పించుకోవడం భవిష్యత్తు అది చేయకూడదు. ఎందుకు చెప్పనా? ఎందుకంటే నువ్వు అలా చేస్తే నువ్వు చాలా ప్రమాదాలు ఉంటావు. ఎందుకు చెప్పనా? ఎందుకంటే నువ్వు సాతానుతో కాంటాక్ట్లోకి వస్తున్నావు, నువ్వు సాతానుతో సహవాసానికి వెళ్తున్నావు. అది ఖచ్చితంగా ఎప్పటికీ నీకు మేలు చేయదు. దేవుడు ఎందుకు వద్దంటున్నాడంటే నువ్వేదో వెళ్తావు చూసుకుని వచ్చేస్తావు అని కాదు. నువ్వు దాని మీద డిపెండ్ అయ్యావంటే నువ్వు దాన్ని తీసుకొచ్చుకుంటున్నావు నువ్వు ఇంట్లోకి. సాతాను ఎవరిని దీవించింది లేదు, సాతాను ఎవరిని బాగు చేసింది లేదు, సాతాను ఎవరికి మంచిగా ఆర్థికంగా బలపరిచింది లేదు. సాతాను ఎప్పుడు అసలు చేయడు. దొంగతనము చేయడానికి, అంటే సాతాను మాడుతూ క్రీస్తు అన్నారు, దొంగతనము చేయడానికి, నరహత్య చేయడానికి, నాశనము చేయడానికి వాడు వస్తాడు. వాడు దానికి వస్తాడు. కానీ నేను నిత్యజీవం అనుగ్రహించడానికి వచ్చానని చెప్పారు యేసుక్రీస్తు. జీవం మరి సమృద్ధిగా అనుగ్రహించడానికి వచ్చాను. నేను జీవం ఇవ్వడానికి వచ్చాను, సమృద్ధి ఇవ్వడానికి వచ్చాను. కానీ సాతాను వస్తాడు, మీకు అలా కనబడదు. కానీ వాడు దొంగతనం చేయడానికి వచ్చాడు, నరహత్య చేయడానికి వచ్చాడు, నాశనం చేయడానికి వచ్చాడు. చాలామంది క్రిస్టియన్స్కి అది కూడా తెలియదు చాలామందికి. ఎందుకంటే మనకి ఆ జ్ఞానం మనకి యాక్చువల్గా బేసిక్ మనకి లేదు. కొంత నిజం ఉంటుందా? సాతాను చెప్పిన దానికి కొంత నిజం ఉంటుందా? ఖచ్చితంగా నిజం ఉండొచ్చు. ఎందుకంటే నేను ఆకర్షించాలి కాబట్టి నిజం ఉంటుంది అందులో. కానీ ఇది ఖచ్చితంగా నీకు మేలు చేసే కార్యం అయితే కాదు. ఎప్పుడైతే మనం అలా అవకాశం వస్తుంది, అందుకే బైబిల్ నుంచి అపవాదికి చోటు వద్దని బైబిల్ ఉంది. ఎప్పుడైతే మనం ఇలా డిపెండ్ అవుతామో, నువ్వు యాక్చువల్ లిటరల్గా నువ్వు ఎవరి నుంచి అయితే నువ్వు తప్పింపడాలో నువ్వు వాడికే నువ్వు అవకాశం ఇచ్చేస్తున్నావు. ఆ మొమెంట్లో వాడు జస్ట్ ఏదో నీ ముందు ఏదో మంచిదో చిన్నది మంచిగా చేస్తాడు, నువ్వు అది నమ్ముతావు, ఇంకెక్కువ డిపెండ్ అవుతావు. తర్వాత అది చివరికి అది పతనమునకు నాశనమునకు దారి తెస్తుంది. ఎందుకంటే సాతాను బేసిక్గా అలాగే పనిచేస్తాడు. వాడు ముందు ఏం చేస్తాడు? ముందు ఏదో చిన్న ఎర్ర చూపిస్తాడు, నువ్వు ఎర్రను చూస్తున్నావు, నువ్వు ముందుకు వెళ్తున్నావు, తర్వాత నువ్వు ఆ ఎర్రను బట్టి చిక్కించుకుంటాడు నేను సాతాను. చాలామందికి అది తెలియని కూడా తెలియదు. నిజమే కదా నిజమే చెప్పాడంటే వెళ్తే నిజమే చెప్పాడంట. చెప్పండి నిజమే అంత మాత్రాన అది నీకు మేలు చేస్తాను. ఎందుకంటే సాతాను నోట్లోంచి వచ్చినప్పుడు అదంతా నిజమైన అంత కరెక్ట్ అయినా సరే వాడు మాటలు నమ్మనేకూడదు. వాడు నాకు నిజం ఎందుకు చెప్పాడు కూడా ఆలోచించాలి తెలుసు. కొన్నిసార్లు వాడు ఉన్నది సాతాను అబద్ధికుడు యాక్చువల్గా, కానీ వాడు ఉన్నదో మాట్లాడంటే ఎందుకు మాట్లాడి ఉంటాడని కూడా ఆలోచించాలి మనం. సాతాను నిజం చెప్పాడులే, సాతాను మారిపోయి ఉంటాడు, మారం పొందడేమో అనుకోవడానికి వీలు లేదు. సాతాను నార్మల్ అబద్ధం ఆడతాడు, కానీ నిజం చెప్పంటే నిజం ఎందుకు చెప్పుకుంటాడు నాకు అని కూడా ఆలోచించాల్సిన రోజులు తెలుసా. అంత జ్ఞానం మనకు ఉండాలి. నాకెందుకు చెప్తున్నాడు ఈ విషయాన్ని, సాతాను నాకు ఎందుకు ఈ విషయాన్ని బయలుపరుస్తున్నాడు, అది అర్థం చేసుకుంటే సాతాను కార్యాలు మనకి ఈజీగా అర్థం అవుతాయి. అందుకని క్రీస్తు అందుకనే అంటే సాతాను ఇన్ని రకాలుగా మన లైఫ్లో పనిచేస్తాడు. నేను విశ్వాసం తొలగించడానికి, నేను దేవుని చిత్తం తొలగించడానికి ఇన్ని రకాలుగా సాతాను శోధిస్తాడు తెలుసా. అందుకని క్రీస్తు ప్రార్థన నేర్పుతున్నాడు అన్నమాట అన్నారు. మమ్మల్ని శోధనలోనే తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు, దుష్టుని నుండి, చెడు కార్యం అన్న దుష్టుని నుండి. సరే అంటే మెయిన్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ చెడు కార్యాలు కాదు, చెడు చేసేటువంటి సాతాను నుండి నువ్వు తప్పింపడాలి. దానికోసం నువ్వు ప్రార్థన నీకోసం చేయాలి, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నువ్వు అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇది ఎంత ఇంపార్టెంట్ తెలుసు ఒకసారి ఆలోచించండి. చాలా మనం ఏంటంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు సంఘాలు నిలబడి ప్రార్థన చేసి సాక్ష్యం చెప్పి ఏడ్చేసి బాధపడి ఏదో చేసి ఈ సాతాను శోధించాలంటాం. నేను అంటాను కొన్ని సందర్భాల్లో ఎలా ఉండాలంటే నువ్వు నిజంగా నీకు అంత జ్ఞానం ఉండి నువ్వు మెలకువగా ఉంటే, ఎలాగైతే తీసుకు పరలోక ప్రార్థనకు నేర్పినప్పుడు మనుదిన ఆహారము నేడు మాకు దయచేయి అన్నారు చూసారా. ఏ రోజు చేయాల్సిన ప్రార్థన అది? నువ్వు ఆ ప్రార్థన స్పెసిఫిక్గా మనుదిన ఆహారం నేడు మాకు దయచేయమన్నది నువ్వు రాత్రులు చేసే ప్రార్థన కాదు, మార్నింగ్ లేసి చేసే ప్రార్థన అది. ఆ రోజుకి ఆహారం ఎప్పుడు నువ్వు భోంచేసిన తర్వాత చేసే ప్రార్థన కాదు, అది భోంచేయక ముందు చేసే ప్రార్థన. అది నీకు ఆహారం దయచేయన ప్రార్థన. అలాగే శోధన వచ్చిన తర్వాత శోధన తప్పించే ప్రభావం కాదు, శోధన రాకుండానే తప్పించడానికి నువ్వు మార్నింగ్ లేచినప్పుడు ప్రార్థన చేసుకుంటే బెటర్ అంటాను నేనైతే. ఒకసారి మార్నింగ్ ప్రార్థన కూడా అలవాటు చేసుకోవాలి. ఉదయం లెగ్గానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచం దిక్కు ముందు మనం ప్రార్థన కూడా చేసుకోవడం ఎంతో కొంత టైం ఖచ్చితంగా సీరియస్గా చెప్తాను. ఎంతసేపు అన్నది కాదు, నువ్వు నిజాయితీ ఏదో ఫార్మాలిటీగా రాత్రులు పడుకునే ముందు ఉదయం లెగ్గానే ఫార్మాలిటీ చేసే ప్రార్థన సంగతి చెప్పట్లేదు. వాళ్ళు నువ్వు ఎంతసేపు చేస్తున్నావు కూడా అడగట్లేదు, కానీ నువ్వు చేసేది నిజంగా చేస్తున్నావా అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ నిజాయితీగా చేస్తున్నావా, పర్పస్ఫుల్గా నువ్వు చేస్తున్నావా? ఎందుకంటే ఆ యేసుక్రీస్తు ప్రార్థన నేర్పినప్పుడు ఆ ప్రార్థనకి పర్పస్ ఏంటంటే శోధన వచ్చిందో తప్పించమని కాదు, అసలు శోధనలోనికి రాకుండా తప్పించు.
కొన్నిసార్లు మార్నింగ్ లేచినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటే, నువ్వు కార్యములు చేయబోయే ముందు నువ్వు ముందు ప్రార్థన చేసుకొని ఆ రకమైన ఆలోచనతో కనుక నువ్వు ముందు వెళ్ళావనుకో, చాలా సందర్భంలో ప్రాబ్లమ్స్లో నువ్వు ఆటోమేటిక్గా నువ్వు తప్పింపడతావు. ఎందుకంటే నువ్వు కార్యములు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు కొన్నిసార్లు నువ్వు అడిగేవు కాబట్టి, నువ్వు ప్రార్థన చేసుకుని దేవుడిని అడిగేవు కాబట్టి, ఆ రోజు నువ్వు రావాల్సిన శోధన రాకుండా దేవుడు చాలా సందర్భాల్లో మనల్ని తప్పిస్తాడు. తప్పించాలంటున్నాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకుని క్రీస్తు చెప్పారు మనకు. అది తప్పించడం గురించే. నువ్వు ప్రార్థన చేసినా నువ్వు శోధనలోకి వెళ్ళిపోతావు అనుకుంటే ప్రార్థన చేయమని చెప్పడంలో అర్థమే ఉండదు. ఆయన తప్పిద్దామన్నాడు కాబట్టే శోధనలను రాకుండా నన్ను కాపాడను, మాలు వేసినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకో. అప్పుడు అరుణ్ చేస్తున్న కార్యాల్లో నువ్వు అలర్ట్గా ఉంటే నేను నీకు కొంచెం తోడ్పాటుని ఇస్తాను, నేను కొంచెం ఆలోచన ఇస్తాను, జ్ఞానం ఇస్తాను, నడిపిస్తాను. అనవసరమైన శోధనలు నీ మీదకి రాకుండా నేను తప్పిస్తాను, అది రాకుండా తప్పిస్తాను నేను. అది ఎప్పుడు చేయాలి ప్రార్థన? మార్నింగ్ వేసినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. అందుకనే మార్నింగ్ చేసుకున్న ప్రార్థన కూడా చాలా ఇంపార్టెంట్. అది కాకపోతే ఏంటంటే ఎవరు కూడా ఎలా చెప్పరు, మనం మార్నింగ్ ఉదయం లేకపోతే ప్రార్థన చేసుకోవాలని చెప్తారు సెంటిమెంటల్గా. కానీ ఉదయం ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, రాత్రి ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? నీ ముందు చాలా కార్యాలు ఉన్నాయి, అవందరూ నువ్వు పడిపోయిన తర్వాత కాదు, పడకముందే శోధన రాకముందు నువ్వు తప్పింపడాలనే ఉద్దేశంతో దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు ముందే దేవుని అడిగేస్తున్నావు, ప్రభువా నేను లేచాను, నేను చాలా కార్యాలు చేస్తాను, నాకు శోధన రాకుండా నువ్వు నన్ను కాపాడు. అది ఎప్పుడు చేయాలి? అది నువ్వు బయటికి వెళ్ళకముందే అది రాకముందు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అప్పుడు దేవుడు అది వస్తుంది అనుకున్నప్పుడు దేవుడు నేను దాని నుండి తప్పిస్తాడు. అలా ప్రార్థన చేసి చెప్తున్నాను మనకి. అంటే ఆలోచన నిజంగా ఎంతసేపు మనం అంటే అంతసేపు మన అవసరతలు మొత్తం రోగము, స్వస్థత, ఆహారము, దీని గురించి ఆలోచిస్తున్నాం. కానీ సాతాను ఒక విరోధి మనకు ఉన్నాడు, వాడి నుంచి మనం తప్పించుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఆలోచించట్లేదు మనం. అందుకంటే చూడండి, చాలా సందర్భం మనం కొన్నిసార్లు ప్రార్థన ఎందుకు చేసుకోవాలి, చర్చ కింద రావాలి మొమెంట్లో. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసుకోవాలి, కొన్ని సందర్భాల్లో వాక్యానికి ఎందుకు ఎక్కువ టైం మనం స్పెండ్ చేయాలి, వాక్యం ఎందుకు వినాలి, ఇవన్నీ ఎందుకు సిస్టమేటిక్గా బైబిల్లో దేవుడు చేయమని ఎందుకు చెప్తూ వచ్చాడు మనకి. అంటే కొన్ని సందర్భాల్లో నీకు తెలియకుండానే చాలా ప్రాబ్లమ్స్ నీకు వస్తాయి. అది రాకుండా తప్పింపడాలంటే నువ్వు ఉండాల్సిన చోట ఖచ్చితంగా నువ్వు నువ్వు చేయాల్సిన కార్యాలు నువ్వు చెయ్యి, నువ్వు దేవుని అడగాల్సిన దేవుని అడుగు, నువ్వు ప్రార్థన ముందుగానే చేసుకో. కాకపోతే ఈరోజు విశ్వం ఎలా ఉంటామంటే అసలు అలాంటిది ఏమీ లేదు ప్రపంచంలోనే అన్నట్టే మనం బతుకుతాం. కొన్ని సందర్భాల్లో శోధన అన్నదే లేదు, ప్రాబ్లమ్స్ అన్నదే లేదన్నట్టు, అసలు సాతాను ఉన్నో లేడన్నట్టు బతుకుతాం మనం చాలా సందర్భంలో. అలాగే ఎంతసేపు తలలేసిన తర్వాత సాతాను కోసం మనం ఆలోచిస్తూ బతకాలా? సాతాను కోసం ఆలోచిస్తూ బతకాలని చెప్పట్లేదు, దేవుని కోసం ఆలోచిస్తూ దేవుని ధ్యానిస్తాం, సాతాన్ని ధ్యానించాం. అలర్ట్గా ఉంటాం, సాతాను విషయంలో అలర్ట్గా ఉంటాం. కానీ సాతాను ధ్యానిస్తూ బయటకు వెళ్తున్నాం, సాతాను శోధించేస్తాడేమో, వచ్చేస్తాడేమో, పడుకుంటున్నానేమో, జరిగిపోద్దేమో, యోబులాగా భయం మీద బతకమని చెప్పట్లేదు, బైబిల్ ఎక్కడ అలా చెప్పట్లేదు. కానీ అలర్ట్గా ఉన్న బైబిల్ చెప్తుంది. అలర్ట్ అంటే అర్థం ఏంటంటే భయపడమని కాదు, నువ్వు అడిగేస్తున్నప్పుడల్లా కొంచెం చుట్టుపక్కల చూసుకుంటా ఉండు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అలాగే చుట్టుపక్కల చూసుకుంటే అలర్ట్గా ఉండి మన రోడ్డు మీద వెళ్ళాలని జనరల్ చెప్తారో జ్ఞానంగా. అలాగే ఏంటంటే మనం కూడా ఈ లోకం బతుకుతున్నప్పుడు సాతాను ఉన్నాడు కాబట్టి, అందులో స్పెసిఫిక్గా ఏంటంటే మనం కొంచెం దేవుల్లో సాగుదాం అంటున్నప్పుడే సాతాను ఇంకా బలంగా మనల్ని శోధించే ప్రయత్నం చేస్తాడు. ఆ సాతాను ఎప్పుడు కూడా ఎదురుగా నల్ల ఆకారంతో 23 రెక్కలు వేసుకుని 4 నల్ల రెక్కలు వేసుకుని వచ్చాడు, కొమ్ములు వేసుకుని వచ్చాడు. కొన్ని సందర్భంలో సాతాను మనుషుల ద్వారా కూడా సాతానుడు వస్తాడు. అది గుర్తించడం ఇంపార్టెంట్. కొన్ని మాటలు కొంత మాట్లాడు ఎందుకు మాట్లాడతాను, నేను డిసప్పాయింట్ చేయడం మాట్లాడతారు. ఎందుకని? అది మాట్లాడింది యాక్చువల్ మనిషి కాదు, ఆ మనిషిని ప్రేరేపిన సాతానుడు మాట్లాడతాడు. నువ్వేంటంటే ఆ మాటలు పట్టుకుని కూర్చున్నావు, సాతానుడు ఎగ్జాక్ట్ అదే కావాలి. ఆ మనుషులుగా చూడాల్సిందే. ఈ మనిషి కాదు వేరే మనిషి అవుతాడు. అప్పుడు ఏం చేయాలి? సాతాను మనం చూడడం చాలా ఇంపార్టెంట్ అక్కడ. కాకపోతే మనం అంత లోతు మనం ఆలోచించలేదు. మనం ఎంతసేపు ఏంటంటే మామూలు మనుషులను చూస్తున్నాం, మామూలుగా ప్రపంచాన్ని చూస్తున్నాం. కానీ సాతాను ఒకడు ఉన్నాడు, మనందరికీ వాడు విరోధాన్ని విషయం మర్చిపోతున్నాం. నీ ప్రధానమైన శత్రువు ఎవరో గుర్తుపెట్టుకో. ప్రధానమైన శత్రువు నీ విరోధి. అవకాశం దొరికితే ఖచ్చితంగా మనం నిర్మూలన చేయడానికి వాడు ఎంతకైనా వాడు తెగిస్తాడు సాతాను. దేనికైనా సరే, నేను ఆత్మీయంగా శోధించడానికి, నేను భౌతికంగా నిర్మూలన చేయడానికి కూడా సాతానుడికి అవకాశం దొరికితే ఖచ్చితంగా సాతాను ఎలాగైనా సరే నేను నిర్మూలన చేయడానికి కూడా సాతాను రెడీయే. అవకాశం ఉంటే కానీ ఖచ్చితంగా వాడు అంతలాగా మనం శోధించే ప్రయత్నం సాతానుడు చేస్తాడు. ఎందుకంటే సాతాను దొంగ, వాడు దొంగతనం నరహత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. నరహత్య చేయడానికి వస్తాడు అంటే నేను నిర్మూలన చేయడానికి కూడా సాతానుడు వెనుకాడు. నేను నిర్మూలన చేయడానికి, నాశనం చేయడానికి కూడా సాతానుడు వెనుకాడు. అంత ప్రమాదం ఈ ప్రపంచంలో యాక్చువల్గా సంచరిస్తూ ఉంది. దుష్టత్వము నుండి కాదు నువ్వు తప్పింపడాల్సింది, దుష్టు నుండి నువ్వు తప్పింపడాలి. దుష్టు నుండి నువ్వు తప్పింపబడితే దుష్టత్వం ఆటోమేటిక్ దూరంగానే ఉంటావు. అందుకే దుష్టత్వం నుండి తప్పింపడాలని కాదు, దుష్టుని నుండి తప్పించమని ప్రార్థన చేయమని క్రీస్తు అన్నారు. అంటే బేసిక్గా సాతాను కోసం, సాతాను సమూహం కోసం క్రీస్తు మాట్లాడుతున్నారు. అంటే అప్పుడప్పుడు మన లైఫ్లో ప్రాముఖ్యమైన సందర్భాలు ఉంటాయి చూసారా. కొన్ని సందర్భాల్లో
అలాంటప్పుడు అంటే ఇప్పుడు సపోజ్ న్యూ ఇయర్ వస్తుంది అనుకోండి, న్యూ ఇయర్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఏంటంటే కొన్నిసార్లు న్యూ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ మంచిగా సాగుదాం అనుకుంటాం. ఎప్పుడైతే నువ్వు ఆ థాట్స్ ఉన్నావో ఖచ్చితంగా ఆ మొమెంట్లో ఎప్పుడు సాతాను ఖచ్చితంగా శోధన ప్రయత్నం సాతాను చేస్తాడు. అలాంటి ప్రాముఖ్యమైన సందర్భాలు కొన్ని ఉంటాయి. నువ్వేదో ఎక్కువ నేను నెక్స్ట్ ఇయర్ నుంచి అలా ఉందాం అనుకున్నప్పుడు ఆ టైం వస్తుంది ఖచ్చితంగా సాతాను శోధించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు వాడు. అలా ఇంకేదో ప్రాముఖ్యమైన సందర్భం వచ్చిన ఖచ్చితంగా సాతాను శోధన ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు సాతానుడు. నువ్వు సాతానికి ఆల్రెడీ కోఆపరేట్ చేస్తున్నావు అనుకో, సాతాను పెద్ద పట్టించుకోడు తెలుసా. సాతాను ఎవరు శోధిస్తాడు తెలుసా? ఎవరైతే వాడు కోఆపరేట్ చేయదు వాళ్ళని శోధిస్తాడు. నువ్వు ఆల్రెడీ కోఆపరేట్ చేస్తే వాడిని పైన బలమే వాడ్డు. ఎందుకని నువ్వు ఆల్రెడీ గ్రిప్లో ఉన్నాము కాబట్టి బలమే వాడ్డాడు. సాతాను శోధించలేదంటే అందుకని ఆలోచించుకోవాలి. అంటే కొన్ని సందర్భాల్లో సాతాను నేను శోధించడానికి అర్థం ఏంటంటే నిన్ను చూసి పెద్దగా వాడు భయపడట్లేదు. ఎందుకు భయపడట్లేదు? నువ్వు పెద్దగా ఏమి చేయట్లేదు కాబట్టి వాడు పెద్దగా భయపడట్లేదు. నువ్వు పెద్ద యూస్ఫుల్ నువ్వేం చేయట్లేదు, నువ్వు పెద్దగా ఆత్మీయంగా సాగట్లేదు, నువ్వు పెద్దగా అలర్ట్గా ఏమీ లేవు, వాడికి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి నువ్వు ఆల్రెడీ వాడుకుంటూ ఉన్నావు కాబట్టి వాడు పెద్ద బలమేం వాడలేదు. ఎవరి మీద వాడు బల ప్రదర్శన చేస్తాడు, ఎవరైతే వాడు చేతిలో బయటకు వచ్చేయాలనుకుంటారో వాళ్ళనే వాడు వ్యతిరేకంగా బలాన్ని వాడతాడు సాతానుడు. అందుకని చూడండి, మనం చాలా జాగ్రత్తగా వీటి గురించి ఆలోచించాలి. క్రీస్తు మన ప్రార్థనలు అది కూడా నేర్పించారు. మమ్మల్ని శోధనలోని తాక దుష్టుని మమ్మల్ని తప్పించని ప్రార్థన అది కూడా నేర్పించారు. మీరు ఇలా కూడా ప్రార్థించడం నేర్చుకోండి అన్నారు క్రీస్తు. అంటే అర్థం కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని శోధనలు వస్తున్నప్పుడు దానికి కారకుడు సాతాను అర్థం చేసుకోవాలి. మనం అలా అర్థం చేసుకుని ఏమంటానంటే సాతాను వల్ల శోధన వస్తున్నప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎంత బలంగా సాగాలి అంటే, సపోజ్ నీ కుటుంబం శోధన వస్తే, కుటుంబం శోధన పడుతున్నప్పుడు అప్పుడు నీ కుటుంబం అంతా ఎంత ఆత్మీయంగా దేవునిలో సాగాలి. ఎందుకు నువ్వు ఆత్మీయంగా ఎంత సాగుతావో నీకు అంత బలం ఉంటుంది. నీకెంత బలం ఉంటుందో వాడికి అంత బలహీనుడు అయిపోతాడు నీ ముందు. వాడి బలం చాలదో నువ్వు వాడిని జయిస్తావు. అందుకే ఎప్పుడు ప్రాబ్లం జస్ట్ ఒక పైన ఒక ప్రాబ్లం మాత్రం చూడద్దు. దీని వెనకాల ఆత్మీయ కారణములు కూడా ఉంటాయి. నువ్వు జయించాల్సినప్పుడు ఎలాగా? నువ్వు ప్రార్థన ద్వారా జయిస్తావు, దేవుని యొక్క బలం ద్వారా జయిస్తావు, దేవుని యొక్క సహాయం ద్వారా నువ్వు జయిస్తావు. దాన్ని మనం ఎలా జయిస్తాం? నీకు సాతాను యొక్క శోధనలు నువ్వు తప్పింపడాలంటే, నువ్వు సాతాను శోధన నుంచి విజయం పొందుకోవాలంటే నీకు విజయానికి బేసిస్ ఏంటి, ఫౌండేషన్ ఏంటి, గ్రౌండ్ ఏంటంటే దేవుడే నీకు పునాది. గెలవడానికి దేవుని వల్ల మాత్రమే నువ్వు కానీ గెలుస్తావు. నీ బలంతో నువ్వు సాతాన్ని గెలవలేవు, దేవుని యొక్క బలంతో నువ్వు సాతాన్ని గెలుస్తావు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు అలాంటి సందర్భాలు వస్తున్నప్పుడు నువ్వు ఇంకా దేవుల్లో సాగడం, నువ్వు దేవుని దగ్గర జరగడం, ఇలాంటి ప్రార్థనలు ఇంకా ఎక్కువగా చేసుకోవడం, ఇంకా దేవుల్లో బలంగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు ఆ టైంలో నీకు అత్యధిక బలము నీకు అవసరమైనప్పుడు నువ్వు ఇంకా దేవునికి ఇంకా దగ్గర జరగాలి, దీని దగ్గర జరగాలి. నార్మల్గా అనుకోండి ప్రాబ్లం లేదు, కానీ కొన్ని సందర్భాలు ఉంటాయి. సందర్భాలు నువ్వు కనీసం నీకు దాన్ని అర్థం చేసుకునేంత ఆత్మీయత ఉండాలి మనకి. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో అర్థం చేసుకొని ఆ ప్రాబ్లం భౌతికంగా డీల్ చేయడం కాదు, ఆ ప్రాబ్లంని నువ్వు ఆత్మీయంగా దాన్ని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భంలో వాటి వెనకాల ప్రతి భౌతికమైనటువంటి కారణం సమస్యల వెనకాల ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు ఉంటాయి, ఆత్మ ఉద్దేశాలు ఉంటాయి. అది జస్ట్ భౌతికమైనది కాదు, ఆత్మీయ ఉద్దేశాలు చాలా ఉంటాయి. అంత భౌతికంగా మనకు కనబడుతుంది, కానీ దాని వెనకాల ఆత్మీయ ఉద్దేశాలు చాలా ఉంటాయి. యేసుక్రీస్తు జన్మించినప్పుడు చూడండి, అక్కడ హీరోదు అందరినీ పిల్లలందరూ 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపాలని చూశాడు. ఎందుకని? జస్ట్ వాడు ఎంతసేపు ఆ సింహాసనం వరకు గురించే వాడు ఆలోచించాడా? కాదు, వాడు సింహాసనం వరకు ఆలోచించాడు, కానీ సాతానుడు రక్షణ కోసం ఆలోచించాడు. మనం ఎంతసేపు హీరోదని చూస్తాం, కానీ దాని వెనకాల హీరోదని ప్రేరేపిస్తున్న సాతాను మనం చూడట్లేదు. అలాగా చాలా ఉంటాయి. ఈవెన్ ఇంకా చెప్పాలని చాలా ఉంటాయి. ఈవెన్ పేతురు కూడా చూడండి, యేసుక్రీస్తు నా గురించి జనాలు ఏమనుకుని అడిగినప్పుడు కొంతమంది ఏమో ఏలియా అని, ఎలీషా అని, ఇలా చాలామంది ఇంత మీరేమనుకుంటున్నారంటే పేతురు చెప్పాడు అప్పుడు, దేవుని ఆత్మ ప్రేరేపింపబడి చెప్పాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాడు. ఒక పేతురు వెరీ గుడ్, నువ్వు దేవుని ద్వారా చెప్పావు, రక్తమాంసం నీకు బయలుపరచలేదు కానీ దేవుడే నీకు బయలుపరిచి చెప్పాడు. బాగుంది. ఆ 4-5 నిమిషాలు కిందకి వెళ్ళగానే వెంటనే మళ్ళీ అదే పేతురుని సాతానుడే ప్రేరేపించాడు. అప్పుడు క్రీస్తు అన్నారు, సాతాను వెనుకకు పో. అప్పుడు ఎవరన్నారు? పేతురుని సాతాను అనలేదు. మనం ఒకసారి అంటే మనుషులు సాతానులాగా అంటే అంటాం, కానీ ఇక్కడ పేతురుని క్రీస్తు సాతాను అనలేదు. పేతురుని వెనకాల నిజంగా ఉన్న సాతాన్నే సాతాను పేరు పెట్టి సాతాను అన్నారు. పేతురుని సాతాను అని నిందించలేదు, పేతురు వెనకాల సాతాన్నే గుర్తించారు క్రీస్తు. నువ్వు ఎంతసేపు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు నువ్వు ఆలోచన చేయట్లేదు. పేతురు ఇందాకడేమో నువ్వు దేవుని ద్వారా ప్రేరేపించబడ్డావు, ఇప్పుడు సాతాను ద్వారా నువ్వు ప్రేరేపించబడ్డావు. అంత స్ప్లిట్ సెకండ్లో మారిపోయింది చూసారా? 2-3 వచనాల్లో 3 నిమిషాల్లోనే మొత్తం ఇటు ఎక్స్ట్రీమ్ అటు ఎక్స్ట్రీమ్ మారిపోయింది. అంటే సాతానుడు అంత అలర్ట్గా సాతానుడు ఉంటాడు. నువ్వు 3 నిమిషాలు ఇప్పటివరకు బాగా ప్రార్థన చేస్తావు కాబట్టి నెక్స్ట్ నిమిషంలో నీకు ప్రాబ్లమే రాదని కాదు,
నిమిషం క్రితం దేవుని చేత ప్రేరేపింపబడ్డాడు, ఆత్మ చేత ప్రేరేపింపబడ్డాడు పేతురు. నిమిషం 2 నిమిషాలు అవగానే సాతాను చేత ప్రేరేపింపబడ్డాడు. సరే, అలా కూడా ఒక మనిషిలో అలా కూడా జరుగుతుంది, వెంటనే జరిగే అవకాశం కూడా ఉంది. అంటే సాతాను అంత అలర్ట్గా ఉంటాడు, అంత యాక్టివ్గా సాతాను పని చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే ప్రతి భౌతికమైన దాని వెనకాల ఆత్మ సంబంధమైన కారణాలు కూడా చాలా వరకు ఉంటాయి. ప్రతిదీ సాతాను కూడా వాడిని గొప్ప చేయట్లేదు, కానీ చాలా సందర్భాల్లో మాత్రము కొన్ని భౌతికం ఏంటంటే వాటి వెనకాల సాతాను ఉంటాడు. అప్పుడు ఎంతసేపు నువ్వు భౌతికంగా ట్రై చేస్తున్నావు, నువ్వు భౌతికంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు అది సక్సెస్ అవట్లేదు. అర్థం ఏంటి? ఇప్పుడు లోతుగా ఆలోచించుకొని నువ్వు ఆత్మీయంగా నువ్వు పరిశీలించుకొని దేవుళ్ళు ఆత్మీయంగా సాగడం చాలా చాలా ఇంపార్టెంట్. మన చిన్న బాడీ పెయిన్స్ అని ఏదో వచ్చిన నొప్పి వచ్చిందనో జ్వరం వచ్చిందనో డాక్టర్ దగ్గరికి వెళ్తాం, 2 రోజులు ట్యాబ్లెట్లు ఇస్తారు, తగ్గపోతే డాక్టర్ ఏమంటారు నెక్స్ట్ టెస్టులు రాస్తాడు. అప్పుడు అంటే అర్థం ఏంటిది? నువ్వు వచ్చినప్పుడు క్యాజువల్ అంటున్నాను, కానీ క్యాజువల్ కాదు, ఇంకా లోతైన సమస్య ఇంకేదో టెస్టులు రాసి తెలుసుకొని అక్కడ నుండి రూట్ కాజ్ నుంచి డీల్ చేస్తాడు డాక్టర్. అప్పుడు అందుకే మన కోర్స్ ఇస్తాడు ఆ టైంలో, ఆ కోర్స్ అంతా నువ్వు వాడాలి. ఎగ్జాక్ట్ అలాగనే ఆత్మ సంబంధం కొన్నిసార్లు చాలామంది విశ్వాసులు కొన్ని కార్యమత్వం దేవుని దగ్గర బలంగా సాగాల్సిన టైంలో క్యాజువల్గా ఉంటాం, ఏదో రకంగా జరిగిపోద్దులు అనుకుంటాం. ఏదో రకంగా జరుగుతుంది. నీ ముందు ప్రాముఖ్యమైన సందర్భాలు ఉన్నప్పుడు నువ్వు దేవుని బలంగా సాగడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ శక్తి చేత బలం చేత నువ్వు సాధించలేవు, దేవుని ద్వారా మాత్రం సాధిస్తావు. అప్పుడు నువ్వు దేవునిలో బలంగా సాగడం చాలా ఇంపార్టెంట్. కొన్ని కార్యాలు జరగాలంటే నీ శక్తి సామర్థ్యాలతో నీ బలంతో నువ్వు చేయలేవు, దేవుని సహాయంతో చేస్తావు. అప్పుడు ఏం చేయలేవు, అప్పుడు నువ్వు దేవుని దగ్గర రావడం చాలా ఇంపార్టెంట్. ఎంత ముందు కంటే నువ్వు యాక్టివ్గా బలంగా ఈ టైంలో సాగడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇది ప్రాముఖ్యమైన సందర్భం కాబట్టి. అలా సందర్భాల్లో క్రిస్టియన్స్ మనందరి లైఫ్లో వస్తుంటాయి. ఆయా సందర్భాల్లో అప్పుడు మనందరం చాలా అలర్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అలాంటి ప్రతి కుటుంబానికి ప్రతి సందర్భం వస్తుందా, అప్పుడు నువ్వు చాలా అలర్ట్ ఉండాలి. నీతో పాటు నీ కుటుంబంలో ప్రతి వాళ్ళు అలర్ట్గా ఉండాలి. ఆ జ్ఞానం కుటుంబంలో ఎవరెవరికి ఉండాలి. మన ముందు ఈ ప్రాముఖ్యమైన సందర్భాలన ఇప్పుడు మనందరం కూడా దేవునిలో బలంగా సాగాలి. అందరం చర్చికి వెళ్దాం. ఇంత ముందులో నిర్లక్ష్యం ఉండడానికి వీలు లేనటువంటి టైము, ఇప్పుడు కొంచెం కూడా అపవాదికి మనం చోటు ఇవ్వకుండా ఉండాల్సిన టైము. కాబట్టి ఎవరూ చోటు ఇవ్వద్దు. మన ముందు ఇంత ప్రాముఖ్యమైన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అందరం దేవునిలో సాగుదాం, దేవుని మీద ఆధారపడదాం. ఎందుకంటే మన శక్తి మన బలం మీద జరగవి కార్యాలు దేవుని వలన జరుగుతాయి. అలా ఆ ఆత్మీయ జ్ఞానం కుటుంబంలో ఎవరెవరికి ఉండాలి, ఆ జ్ఞానంతో వాళ్ళు మాట్లాడాలి, దానికి అందరూ లోబడాలి. కుటుంబంతో కూడా దేవునిలో బలంగా సాగాలి. నేను జస్ట్ అది కుటుంబంతో చర్చకి రావడం ఒక్కటే చెప్పట్లేదు, అంత అల్పంగా చెప్పలేదు, ఇంకా లోతుగా చెప్తున్నాను నేను చాలా విషయాల గురించి. అలా ఆలోచించుకో, ఎందుకంటే ఆ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. అలర్ట్గా ఉండాలంటే అర్థం అదే, అలర్ట్గా ఉంటే అర్థం, మెలకువకుంటే అర్థం అదే. ఎంత ముందులాగా ఇప్పుడు కూడా నువ్వు అలా ఉన్నావు అనుకో, నీ ముందు ప్రాముఖ్యమైన ప్రాబ్లం ఉండి లేదా సందర్భం ఉండి ఎంత ముందులాగా నువ్వు ఈరోజు ఉన్నావు అనుకో, అర్థం ఏంటి? మనమేం కామన్ సెన్స్ పిల్లలు చెప్తాం కదా, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎప్పటిలాగా బయటికి వెళ్ళదు, సైకిల్ తొక్కోదు, ఆటలు ఆడుకోదు, సెల్ ఫోన్ చూడదు, ఎగ్జామ్స్ టైంలో చదువుకో కనీసం. అంటే ఎప్పటికంటే ఇప్పుడు నువ్వు చదువు ఎక్కువ, చాలా చాలా ఈ టైంలోకి ఇంపార్టెంట్. నేను అంటారు కదా ఇంపార్టెంట్ కాకపోవచ్చు, ఇప్పుడు ఎగ్జామ్స్ టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు కొన్ని పక్కన పెట్టేద్దాం. అది చెడుది కాకపోవచ్చు, కానీ పక్కన పెట్టేస్తే బాగుంటుంది. ఈ టైంలో నీకు ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి. అలా చెప్తాం మనం పిల్లలకి, అలా చెప్తాం. కానీ చాలాసార్లు మనం అలాగున్నా ఉండం. ఒక కార్యాలు మన ముందు ఉంటే నేను అంటాను ఖచ్చితంగా నీ ముందు ఒక ఇంపార్టెంట్ ఒక సమస్య ఉండే, సమస్య తీరాలంటే ఆ తీరే వరకు కుటుంబము చాలా మెలకువగా ఉండి దేవునిలో బలంగా సాగడం చాలా ఇంపార్టెంట్. అంటే అర్థం ఏంటంటే నీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా లేదా మేలైన కార్యం జరగాలని ఎదురు చూస్తున్నప్పుడు కుటుంబంతో దేవునిలో సాగడం, చర్చకు రావడం, వాక్యం ఉండడం, ప్రార్థనలో సాగడం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ప్రాబ్లం ఏంటంటే కుటుంబంలాగా కనబడదు, కనబడం అంటే ఎలాగో జరిగిపోద్దులు అనుకుంటాం మనం. నువ్వు జాగ్రత్త లేకుండా వేరేలా ప్రార్థన జరిగిపోద్దని అనుకోవడం చాలా చాలా అజ్ఞానం. అంటే ఇక్కడ ఏమన్నా నువ్వు బహుశా నీ వల్ల సాతాను కొంచెం చోటు ఇచ్చేస్తే నువ్వు ఎదురు చూస్తున్న కార్యం ఆగిపోద్దేమో, నీ వల్ల ఏది మీ కుటుంబంలో ఎవరో ఒకరి వల్ల బహుశా ఈ కార్యం ఆటంకం వస్తుందేమో అనేంత జ్ఞానం ఉండి ఏ ఒక్కరం కూడా ఛాన్స్ తీసుకోకూడదు అనేటువంటి ఒక ఆలోచన మనకి ఉండాలి. మనం బయటకు వెళ్తే ఏం చేస్తాం, దొంగతనాలు జరుగుతున్నాయని కనుక మనకి నార్మల్గా అలా టాక్ వస్తాం, ఏం చేస్తాం, బయటకు వెళ్ళే ముందు ప్రతిదీ తాళం వేసుకుంటాం, 2-3 సార్లు చెక్ చేసుకుంటాం, ప్రతి కిటికీ గడ కూడా వేసాం లేదు, ప్రతిసార్లు చెక్ చేసుకుంటాం. ఎందుకని అంటే జస్ట్ ఏం లేదు అంటే నువ్వు తాళం మాత్రం దొంగతనం జరగదా అంటే జరిగే ఛాన్స్ కూడా ఉంది, కొంత జరిగి ఉంటాయి కూడా. కానీ నువ్వు నీ నిర్లక్ష్యం వల్ల వాడికి అపవాది కొంచెం ఛాన్స్ నువ్వు ఇవ్వకూడదు. కాబట్టి నీ వల్ల అయిన ప్రతిదీ నువ్వు చేస్తున్నావు, మిగిలిన నువ్వు దేవుని చేతుల్లో పెడుతున్నావు. నీ వల్ల అయినంత నువ్వు చేసి అప్పుడు దేవుని చేతిలో పెట్టాలి. కానీ కొంతమంది విశ్వాసం మరి ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనం చేసిన చేయం, కానీ నేను దేవుని చేతిలో పెట్టేసాను మొత్తం ఉంటాం. మనం చేసిన చేయకుండా నాకు విశ్వాసం అంటే దేవుడు చూస్తాను, దేవుని చేతిలో మొత్తం పెట్టానండి, అందుకే నేను చర్చ రావట్లేదు, అందుకే ప్రార్థన చేయట్లేదు, దేవుని చేతిలో మొత్తం పెట్టాను, భారం దేవుని మోపుసాను అంటాం. నువ్వు చేసిన మొత్తం నువ్వు చేయకుండా నువ్వు దేవుని చేతిలో పెట్టాను, చాలా అజ్ఞానం అది. అందుకని బైబిల్ ఉంది అపవాదికి చోటు. అంటే నువ్వు మ్యాక్సిమం నువ్వు ఏం చేయాలో నీ వల్ల నువ్వు చేయగలిగేవన్నీ నీ సామర్థ్యం కొలది నువ్వు చేసి
అంటే రకం చెప్పండి, అంతా నీ వల్లే జరుగుతుంది, నీ వల్ల తప్ప వేరేగా జరగదు అన్నంతలాగా నువ్వు ప్రతిదీ జాగ్రత్త తీసుకుని చేయాలి. కానీ అలా చేస్తూ అంత బలంగా పూర్ణబంధన చేస్తున్నప్పుడు దేవుడి వల్ల అయితేనే సాధ్యమని దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే మన వల్ల అయితే కూడా మనం చేయకుండా దేని వైపు చూస్తాను అంటాం. అంటే అలాగే ప్రాబ్లం సాల్వ్ అయితే నేనైతే అనుకోను. కనీసం ఆ టైంలో అయినా సరే, పిల్లలకి ఎగ్జామ్స్ ఉందనుకో, ఆ టైంలో సరే మన తల్లిదండ్రులు ఎక్కువ ప్రార్థన చేయాలి. ఆ టైంలో అయినా సరే ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు పరీక్షలు పాస్ అవ్వాలి, మంచి మార్కులు మంచి ఫ్యూచర్ ఉండాలంటే ఆ టైంలో తల్లిదండ్రులు ప్రే చేయాలి ఖచ్చితంగా. అలాగ కొన్ని కార్యాలు ఉన్నప్పుడు అందరం అలర్ట్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అందాక నువ్వు చేయలే, నువ్వు ప్రార్థన చేయి అలా కూడా కాదు. ఏ ఒక్కరి దొరకడు ఛాన్స్ రాకూడదంటే అందరూ చేయాలి ప్రార్థన ఆ టైంలో. కుటుంబంతో సంగతి చెప్తాను, అందరూ దేవునిలో సాగడం ఇంపార్టెంట్ ఆ టైంలో. అలా ఉంటేనే నువ్వు అపవాదికి చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉంటావు. అప్పుడు దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. సాతాను చాలా ఈజీగా మనం మోసం చేస్తాడు. నీకు జ్ఞానం లేకపోతే ఖచ్చితంగా నువ్వు అపవాది చోటు ఇచ్చేస్తావు. వాడి కుతంత్రాలు కూడా నువ్వు గ్రహించలేనంత బలంగా, లోతుగా, కుతంత్రముతో, కుయుక్తితో సాతాను పనిచేస్తాడు. అది అర్థం చేసినంత జ్ఞానం మనకి ఉండాలి. మోస్ట్లీ భౌతికమైన కారణాలు కదా, ఆత్మీయ కారణాలే ఉంటాయి. అందుకంటాను, అంతే క్రీస్తు కూడా నీకు అనుదిన ఆహారం ఎంత ఇంపార్టెంటో దాన్ని యాడ్ చేశారు అనుదిన ఆహారం గురించి. అలాగే దీని గురించి కూడా క్రీస్తు యాడ్ చేశారు ప్రార్థనలో. అంటే ఆలోచించండి, ఈ ప్రార్థన నీకు ఎంత ఇంపార్టెంట్ క్రీస్తు భావించారో. అందుకే నువ్వు చేసే ప్రార్థనలో ఈ లక్షణం ఉండాలని క్రీస్తు బోధించారు. అంటే అంత జాగ్రత్తగా మనం కూడా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఉండాలి. సాతాను శోధిస్తాడు, సాతాను చాలా కుతంత్రంతో పనిచేస్తాడు. వాడి చోటు ఇవ్వకూడదు అంటే అలర్ట్గా మనం ఉండడం, వాడికి అవకాశం ఇవ్వకుండా మనం ఉంటే ఖచ్చితంగా సగం ప్రాబ్లం మనకు అక్కడే సాల్వ్ అయిపోయినట్టు. అపవాది మనం చోటు ఇవ్వకపోతే సగం ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోయినట్టు, సగం విజయం నీకు అక్కడే వస్తున్నట్టు. ఇంక మిగిలిన దేవుని మీద మనం డిపెండ్ అయ్యి దేవుని చిత్తం చేస్తుంటే మన శోధనలను తేక దేవుడు మనం తప్పిస్తాడు. దేవుడు తప్పించాలనుకున్నాడు కాబట్టే నువ్వు ప్రార్థన చేయి, నేను వింటాను, నేను తప్పిస్తాను దేవుడు చెప్తున్నాడు. అందుకనే కొంచెం అలర్ట్గా ఉండి, కొంచెం లోతుగా ఆలోచించి, వేచిన జ్ఞానంతో ఆలోచించి, ఏ కార్యం లేకుండా వస్తున్నాయి, ఎవరు ప్రేరేపణతో వస్తున్నాయి, దాని వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటి అవన్నీ అర్థం చేసుకుని అలర్ట్గా ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేస్తుంటే శోధనలు మనం తప్పించబడతాం. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి.